నమస్తే సార్. నమస్తే క్లాస్‌కి స్వాగతం. నమస్తే నమస్తే. మహావతార్ ఫౌండేషన్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. అలాగే మన ప్రీతి పాత్రులైనటువంటి గురుదేవులైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి మన హృదయపూర్వక ప్రణామాలు తెలుపుకుందాము. మనకి ఇటువంటి వేదికను అందించినటువంటి మహావతార్ ఫౌండేషన్ రంగనాథ్ గారికి, మరియు ప్రతిరోజు దీన్ని వీక్షిస్తూ దీన్ని యాంకరింగ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ప్రణామం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన క్లాస్ వచ్చేసి సమగ్ర జీవన శైలి. అంటే ధ్యానం గురించి అందరికీ ఆల్మోస్ట్ తెలిసిందే కదా, ఇంక మళ్ళీ దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎవరైనా బిగినర్స్ ఉంటే దయచేసి మీరు గురువుగారు చెప్పినట్టుగా స్టెప్స్ ఉన్నాయి కదా, చేతులు కాళ్ళు జస్ట్ క్రాస్ చేసుకోవటము, కళ్ళు మూసుకొని కేవలము మన యొక్క ఊపిరిని గమనించటం. అయితే జనానికి ఏమవుతోంది, కాళ్ళు ఎందుకు క్రాస్ చేసుకోవాలి, చేతులు ఎందుకు క్రాస్ చేసుకోవాలి, శ్వాసని ఎందుకు గమనించాలి, మళ్ళీ ధ్యానం అయిపోయిన తర్వాత కళ్ళ మీద చేతులు ఎందుకు పెట్టుకోవాలి, చేతుల్ని ఎందుకు చూసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. దానికి అంతా సైన్స్ ఉంది. అది ఇంకోసారి ఇంకొక క్లాస్లో చెప్పుకుందాము. లాస్ట్ క్లాస్ వరకు కూడా ఈ విషయాలు చెప్పుకుంటూ వచ్చాను, చాలా మందికి తెలుసు. సో అలాగే మన యొక్క అనుభవాలను ఎందుకు చెప్పుకోవాలి అని అంటే, ఇంకొకరికి స్ఫూర్తి ఇస్తుంది. ఓ ఇదంతా జరుగుతుందా, మనకెందుకు జరగదు అనేటువంటి భావన వాళ్ళలో వచ్చి ధ్యానం మీద బాగా ఇంట్రెస్ట్ కలిగి వాళ్ళు చేస్తూ ధ్యానం యొక్క లాభాన్ని పొందాలనేటువంటి ఉద్దేశంతో మన అనుభవాలు చెప్పుకోండి అని అంటారు గురువుగారు. అట్లాగే మనం ఇంకోరికి చెప్పాలి అనేసి అంటే, ధ్యానం గురించి చెప్పాలి అనేసి మీ అనుభవమే కదా ముఖ్యం. దాన్ని కూడా మీరు అనుభవం ఆ రోజు చెప్తే ఎలా ఉంటుందో కానీ ఒక్కొక్కరి స్టేజ్ పేరు ఉండొచ్చు, జస్ట్ టీవీ ముందు మొబైల్ ముందు వచ్చేటప్పటికి మాటలు రాకపోవచ్చు. వాళ్ళంతా ఏం చేయాలి, అనుభవాన్ని పేపర్లో రాస్తూ ఆ అనుభవాల కట్ట బాగా పెరిగిపోయినప్పుడు దాన్ని ఒక బుక్గా ప్రచురిస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో గురువుగారు ప్రతి ఒక్కరిని బుక్ రాయమంటారు. అది ఎంతోమందికి ఉపయోగమవుతుంది. కాబట్టి మనకు అనుభవాలు వచ్చినవి, అనుభవాలు రాకపోయినా మనలో ఉన్నటువంటి మార్పులు, ఇవన్నీ కూడా మనము ఒక పుస్తక రూపంలో తీసుకొని రావాలని గురువు గారికి అభిలాష. ఎందుకు, తను ఆ విధంగా చేశాడు, తను ఆ విధంగా లాభం పొందాడు, వేరే వాళ్ళకు కలిగించాడు. కాబట్టి మనం ఆయన చెప్పిన మాటల్లో యథార్థం ఉంది, సైన్స్ ఉంది అనే ఉద్దేశంతో మనం చేసుకోవాలి. అయితే కొంతమంది తర్కం చేస్తారు కదా, ఆ తర్కం చేసిన వాళ్ళను జస్ట్ మా దగ్గర కానీ లేకుంటే ఇంకా తెలిసినటువంటి వ్యక్తులు కానీ వాళ్ళకి నచ్చజెప్పితే, వాళ్ళకు సైన్స్ గురించి అంటే ధ్యానంలో ఉన్నటువంటి సైన్స్ గురించి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఇంకా వదిలిపెట్టరు. ఓకే, ఇప్పుడు మన ఆరోగ్య విషయంలోకి వెళ్దాం. అట్లాగే ఇప్పుడు గురువు గారు దేహత్యాగం చేసినప్పటి నుంచి ఎన్ని క్లాసులు పెరిగిపోయినాయి, ఎంతమంది వెజిటేరియన్ ర్యాలీస్ చేస్తున్నారు. ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒక దగ్గర జరిగేది, ఇప్పుడు మెగా ర్యాలీస్ అన్ని. ఇప్పుడు చూడండి, మన బెంగళూరులో 108 దగ్గరలో ఒకేసారి జరగాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది ముందుకొచ్చి మనల్నంతా ఉత్సాహపరుస్తున్నారు. 23 మెగా ర్యాలీ ఉంది అంటున్నారు, ఒకటి అత్తిబేలే దగ్గర. ఇప్పుడు చూడు, మహావతార్ ఫౌండేషన్ వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే, సిద్ధరబెట్టే దగ్గర 2 రోజుల ట్రెక్కింగ్, ఎవరితోటి ఒక పైసా ఖర్చు లేకుండా అకామిడేషను, ఫుడ్డు, జ్ఞానము ఫ్రీగా ఇస్తున్నారు. మరి ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. వారికి ఇంకోసారి మన హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం. కొన్ని విషయాలు సమగ్ర జీవన శైలిలో నేచర్, ప్రకృతి అంటే ఏమిటి, 5 భూతాల కలయిక.
ఏది 5 భూతాలు? ఆకాశము, భూమి, వాయువు, అగ్ని, నీరు. ఇవే కదా? ఇవి మనలో ఉన్నాయా? మనలో ఉన్నాయి. ఇవి లేకుండా మనం ఉండగలమా? సాధ్యం కాదు. మరి అటువంటి వాటిని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి? వాటిని ఏ విధంగా రక్షించాలి అనేటువంటిది మనకు జ్ఞానము తగ్గింది. తగ్గింది. దాని గురించి ఆలోచన చేయటం లేదు. ఇప్పుడు అమ్మా, నాన్న మనల్ని ఎంతో ప్రీతిగా చూసుకుంటారు. అదేమన్నా వాళ్ళ బాధ్యతనా? బాధ్యత కాదు. అదే ఒక ప్రేమ. ఆ ప్రేమకు మనం రెస్పాన్స్ ఇవ్వాలి కదా! అట్లాగే ఈ పంచభూతాలు మనల్ని చూసుకుంటున్నప్పుడు, ఆ పంచభూతాలను రక్షించవలసిన బాధ్యత మనలో ఉంది కదా! దీన్ని మర్చిపోతున్నాము. ఏదో వస్తా ఉంది. ఉపయోగించుకుంటున్నాము. వేస్ట్ చేస్తున్నాము. సో, అది ఉండకూడదు. హ్మ్. ఓకే. ఇప్పుడు ఒక్కొక్క తత్వాన్ని గురించి ఏ విధంగా మనం కాపాడుకోవాలనేటువంటిది తెలుసుకుందాం. మన చేతికి ఆహారం వస్తూ ఉంది అనంటే దానికి ఎంత కష్టపడతా ఉంది భూమాత మనకిచ్చేదానికి? ఎంతమంది పనిచేస్తున్నారు? రైతు, రైతు కూలీలు, వ్యాపారస్తులు, దాన్ని తెచ్చిచ్చినటువంటి వాళ్ళు, ఇంతమంది కష్టపడితే మనకు ఆ ఆహారం చేతికొస్తా ఉంది. మరి అటువంటి ఆహారాన్ని మనం వ్యర్థం చేయొచ్చా? ఆలోచన చేయండి. ఆ? చేయకూడదు కదా! ఒక్క గింజ కూడా చూడకూడదు. ఒక్క గింజ కూడా వేస్ట్ కాకూడదు. మీరు ఎప్పుడైనా గురువుగారిని అబ్జర్వ్ చేశారా? ఎంతసేపు మనము షేక్ హ్యాండ్ ఇవ్వటము, ఆయనతో హగ్ చేసుకోవాలి, ఆయనతో మాట్లాడించాలి, ఇవే ఉంటాయి. కానీ ఆయన జీవన శైలిని మనం గమనిస్తే, ఎప్పుడైనా భోజనం చేసేటప్పుడు చూస్తే, భోజనం అయిపోయిన తర్వాత తట్ట ఎలా ఉంటుంది? ప్లేటు పూర్తిగా కడిగేసినట్టుగా ఉంటుంది. అంటే ఒక్క గింజ కూడా వేస్ట్ కాకుండా అటువంటి తినేటువంటి స్థితి అన్నమాట. మనం కూడా మనకి ఎంత కావాలో అంత వడ్డించుకోవాలి. అది తట్టలో, ప్లేట్‌లో మిగలకుండా పూర్తిగా తినేయాలి. అది అన్నమాట. మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. కొన్ని సంవత్సరాల కిందట, అంటే సుమారు ఒక 10 ఏళ్ల కిందట, ఏది అమర్నాథ్ యాత్రకెళ్ళాం. అమర్నాథ్ యాత్రకెళ్ళాలంటే బల్టాల్ అనేటువంటి ఒక బేస్ స్టేషన్ వస్తుంది. అక్కడ మనము ఒక రాత్రి నిద్ర చేసి, ఆ వాతావరణానికి అలవాటు పడిన తర్వాత నెక్స్ట్ డే మన ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ట్రెక్కింగ్ మాదిరిగా. ఓకే. మరి ఆ ప్రదేశంలో మనం ఒకరోజు ఉండాలన్నప్పుడు మనకు ఆహారము ఎక్కడ కొనే అవసరం లేదు. టోటల్ ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ వాళ్ళు షామియానాలు వేసి అక్కడ లంగర్స్ అంటారనమాట. ఆ లంగర్స్‌లోన బయట నిలబడి వాళ్ళు బాబూజీ హమారా పాస్ ఆओ, హమారా ప్రసాద్ లేనా అంటే హ్మ్. మహాశయ, మా దీనిలోకి రండి, మా షామియానాలోకి, మా ఆహారం తీసుకోండి ప్రసాదము అనేసి అంటున్నారు. సరే. మన మనస్థితి ఎలా ఉంటుంది? ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ ఇవన్నీ మనం ఎప్పుడూ తిన్నాం గదా! కొత్త ఆహారం ఏదైనా చూద్దామనేసి బెంగాల్ స్టేట్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఆ షామియానాలోకి వెళ్తాం. తట్ట తీసుకుంటాం. అన్నీ వడ్డించుకుంటూ వస్తాం. అన్నీ కొత్త పదార్థాలు కదా! జస్ట్ ఇలా టేస్ట్ చూస్తాము. నచ్చలేదు. పక్కకు జరిపేస్తాం. ఇంకొకటి ఇలా అన్నీ సుమారు ఒక 10, 20% తిని మిగతాదంతా డస్ట్‌బిన్‌కి వెనిగిపోతాం. అక్కడుంటారండి అసలు ముఖ్యమైన వాళ్ళు. వాళ్ళేమంటారు? బాబూజీ ఏ ప్రసాద్ హై, ఏ ఐసా నహీ छोड़ना, ఇది ఇలా పారేయకూడదు. మీరు తినాలి. ఇది ప్రసాదము. అట్లా అని అంటారు. ఇంకో దగ్గర వెతుక్కుంటాం. అక్కడ అలాగే ఉంటారు. సో, మనల్ని తినేదాకా వదలరు. ఓకే. మన మరుసటి రోజు పరిస్థితి ఎలా ఉంటుంది? అమ్మా! ఎక్కడికైనా వెళ్తే పర్ఫెక్ట్‌గా మనకు ఎంత కావాలో అంతే వడ్డించుకోవాలి. ఏ ఐటెమ్ కావాలో అదే తీసుకోవాలి అనేటువంటి మనస్థితి మనలో కలిగి, వేస్ట్ అనేది లేకుండా మనకెంత కావాలో అంత వడ్డించుకొని తినేసి వదిలేస్తాం. అవునా? సో, అది మన జీవితమంతా కొనసాగించాలి. వేస్ట్ అనేది ఉండకూడదు. ఇప్పుడేమైపోయింది ఈ మోడర్న్ ఏజ్‌లో డబ్బులు ఎక్కువైపోయినాయి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్. మరి తాహతు తగినట్టుగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఏం చేస్తున్నారు? వ్యర్థం చేస్తున్నారు. ఇప్పుడు మన యొక్క కడుపు అనేది ఉంది కదా!
2 ఐటెమ్స్ అయినా ఓకే. 4 ఐటెమ్స్ అయినా ఓకే. 10 ఐటెమ్స్ అయినా ఓకే. ఇదేమన్నా ఆకలికి కానీ లేకుంటే పెరుగుతుందా? ఇంతే కదా! ఉండేది మన యొక్క సామర్థ్యం అంతే కదా! అంతే తీసుకోవాలి కానీ, మనం ఏం చేస్తాము, ఎంటర్ అయిన వెంటనే వెల్కమ్ డ్రింక్ అని, వెల్కమ్ స్నాక్స్ అనేసి ఏవో ఇస్తారు కదా! అవి కొంచెం తీపుగా, మసాలాగా ఉంటే సుమారు ఒక 25, 30% భోజనం అక్కడనే అయిపోతుంది. ఇంకాస్త ముందుకెళ్తాము. పానీపూరి అంట, బర్గర్స్ అంట, ఆ! మనకేదో ఇంకెక్కడ దొరకవు అనేటువంటి ఉద్దేశంతో తినేస్తాం బాగా. అప్పటికి సుమారు 60, 70% కడుపు నిండిపోయింది. ఇంకాస్త ముందుకెళ్తాము. కొంతమంది ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ తీసుకుంటారు. ఇంకేదో తీసుకుంటారు. ఇవన్నీ మనం యాక్చువల్ మన భోజనానికి వెళ్ళే టయానికి 80, 90% కడుపు నిండిపోయి ఉంటుంది. అయినా వదిలేస్తామా? మసాలా రైస్ అనేసి 4 రైస్‌లు. ఆ! చిత్రాన్నమని, పులిహోర అని, ఆ! వాంగిబాత్ అని ఇవన్నీ ఏవేవో కొత్త కొత్తగా అంటే ఏమి న్యూనెస్. ఈ క్యాటరింగ్ బావుంటుంది, ఆ క్యాటరింగ్ బావుంటుంది అనేసి వాళ్ళ యొక్క వ్యాపారం మెరుగుపరుచుకునేదానికి విపరీతమైనటువంటి నంబర్ ఆఫ్ ఐటెమ్స్ చేసి మనల్ని మభ్యపెడతారు ఊరికే తినేదానికి. మనము పోనీ వడ్డించే వాళ్ళు ఏదైనా కొద్ది కొద్దిగా వడ్డిస్తారా? వడ్డించేస్తారు అంతే గబ గబ గబ. వాళ్ళ పనేంటి? డ్యూటీ ముగించుకోవాలి. వండిందంతా పదార్థం పంచేయాలి. ఇంత ఒక చిన్న పిల్లవాడు వెళ్తే వాళ్ళకి ఎలాగ వడ్డించాలి? ముసలాడు వెళ్తే ఎలా వడ్డించాలి? యంగ్ బాయ్స్ వెళ్తే ఎలా వడ్డించాలి? తెలీదు. గమనించుకోరు. ఫాస్ట్. ఎవ్రీథింగ్ ఫాస్ట్. తినేదానికి ఫాస్ట్. వడ్డించేదానికి ఫాస్ట్. ప్రతి ఒక్కరు ఫాస్ట్ అయిపోతే అక్కడ ఏం జరుగుతుంది? వ్యర్థం జరుగుతుంది. సో, అప్పుడేమవుతుంది? తీసుకుంటాము. కాస్త ఎక్కడికో అది ఎలా ఉంటుంది? మనం ఏం తింటున్నాము? ఏం టేస్టు అనేటువంటిది ఉంటుందా? ఎవరో కలుస్తారు పెండ్లిలో. ఇంగ అంతకంటే ఏం గావాలి? మాట్లాడుకుంటూ బఫే సిస్టమ్‌లో ఇలా పెట్టుకొని ఇలా తింటుంటాం గదా! ఒక్క ముద్ద, 2 ముద్దలు ఏదో ఊరికే ఒక డస్ట్‌బిన్‌లోకి ఏసినట్టుగా ఏసేస్తా ఉంటాం. ఇంక మిగిలిపోతుంది. చాలదు. పొట్ట యాక్సెప్ట్ చేయదు. అప్పుడు తీసుకొని పోయి డస్ట్‌బిన్‌కేస్తాం. గమనించండి ఒక్కసారి. మనము వేస్ట్ చేసినటువంటి పదార్థం 70% ఉంటుంది. తిన్నది మనం 30%. మరి 70% మనం వేస్ట్ చేస్తే భూమాతకు ఏ విధంగా ఉంటుంది మన స్థితి? నేనింత కష్టపడి వీడికి పండించిస్తే వీడు ఇంత వ్యర్థం చేస్తున్నాడే, వీడికి ఆహారం లేకుండా ఏదో ఒకరోజు చేయాలి అనేటువంటి మనోభావన ఆమెలో కలిగితే ఏదో ఒకరోజు ఆ స్థితి మనకు కలుగజేస్తుంది. ఉదాహరణకు ఉత్తరాఖండ్‌లో ఉపద్రవం జరిగింది గదా! ప్రళయం మాదిరిగా వచ్చింది కదా! అప్పుడేమైంది? చుట్టూ నీళ్ళు. ఎక్కడ చూసినా ఏది అంత ఫాలింగ్ అయిపోయి బురద బురద. తినేదానికి ఏమీ లేదు. తాగేదానికి ఏమీ లేదు. ఆ! హెలికాప్టర్స్‌లో నుంచి ఏదో ఆహారం వేస్తే అదృష్టంగా, అమృతంగా భావిస్తాం. ఆ ప్యాకెట్ అందుకునేదానికి. ఆ స్థితి ఎందుకొచ్చింది? మీరు ఆమెను కష్టపెట్టారు. అంతమందిని కష్టపెట్టి ఆ భోజనం మీరు వ్యర్థం చేసినందుకు ఆ పరిస్థితి మనకు కలిగిందా లేదా? మరి ఎందుకు తెచ్చుకోవాలది? మనము ఆహారం తీసుకున్న వెంటనే దానికి గ్రాటిట్యూడ్ చెప్పాలి కదా! పంచభూతాల స్పర్శతో, ప్రకృతి స్పర్శతో నిండిన ఈ ఆహారము అమృత ఆహారమై ఈ చిన్ని ఆత్మను, శరీరాన్ని సదా ఆనందంగా, ఆరోగ్యంగా, ఆత్మజ్ఞానంతో ఉండేలా చూసుకోమని ప్రార్థిస్తున్నాను. తల్లి అన్నపూర్ణేశ్వరీ మాత ప్రణామం. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థ్యం భిక్షాందేహి చ మాతా పార్వతి అని ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి వస్తుంది. ఒకళ్ళు లేకున్నా కూడా ఈరోజు నేర్చుకోండి. అన్నీ అవైలబిలిటీ మనకు యూట్యూబ్‌లో ఉంటాయి. హ్మ్. లేదా నాకు ఫోన్ చేసినా కూడా నేను లింక్ పంపిస్తాను. హ్మ్. లేదా మీకు వాయిస్ మెసేజ్ పెడతాను. సో, అదయిన తర్వాత ఈ ఆహారం మీద ఎవరెవరికి రుణం ఉంది మనకు? ఈ ఆహారాన్ని పండించి ఇచ్చిన రైతుకు, దేశాన్ని కాపాడుతున్న సిపాయికి, వాళ్ళు ఆ సిపాయిలు అంటే ఏమి సోల్జర్స్ సైన్యము మనల్ని కాపాడకపోతే, మన దేశాన్ని కాపాడకపోతే, ఎవడు ఏ విధంగా మనల్ని బాధపెడతాడో తెలీదు. ఆహారము దొరుకుతుందో లేదో తెలియదు. సో, ఇటువంటివన్నీ రాకుండా ఉండేదానికి మన యొక్క సైన్యము, మన యొక్క బార్డర్ పీపుల్ మనల్ని రక్షిస్తున్నారు కదా! వాళ్ళకి మన ధన్యవాదాలు. హ్మ్. ఇక
ఈ జ్ఞానాన్ని అంటే ఈ పదార్థం తినవచ్చా లేదా, ఈ పదార్థం తినవచ్చా లేదా, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఇవన్నీ జ్ఞానాన్ని ఇస్తున్నారు కదా గురుదేవులు. ఆ గురుదేవులకు మరి ఈ ఆహారాన్ని ఎవరు వంట చేసి ఇచ్చారు? మన అమ్మ, మన చెల్లి, మన అక్క, వీళ్ళందరూ చేశారు కదా. వాళ్లకు అంటే ఈ నలుగురికి మన ప్రణామాలు తెలుపుకుంటే ఆహారం యొక్క ఎవరికి మనం రుణపడి ఉన్నాం వాళ్ళ రుణం తీరిపోతుంది. అవునా? ఇంకా మన శరీరంలో ఉన్న వాళ్ళకి కూడా మనం కమాండ్ ఇవ్వాలి. ఏంటి? ఈ ఆహారాన్ని నీ ప్రసాదంగా తీసుకుంటున్నాను దేవదేవ అంటే ఏమి, మీకు నచ్చినటువంటి గురువు దేవుడు వాళ్లకు ఈ ప్రసాదం ఇది మీరిచ్చిన ప్రసాదం అనేసి ఒక భావన. అది మన వాక్యంతో మనకు తోచిన వాక్యంతో నేను చెప్పిందే రిపీట్ చేయాలని లేదు. ఒక సబ్జెక్ట్ ఇచ్చాను మీకు. ఇంకా ఎవరికి? ప్రకృతికి. ప్రకృతి నుంచే కదా ఈ ఆహారం వచ్చింది. ప్రకృతి మాత నీ ప్రసాదం తల్లి తీసుకుంటున్నాను. ఇంకెవరికి? నీ శరీరానికి. ఈ శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి నా ప్రార్థన. ఈ పంపించిన ఆహారాన్ని సవ్యంగా జీర్ణం చేసుకొని ఈ శరీరంలో ఏదైనా అనారోగ్యము, నొప్పులు, బాధలు, చెడు వైరస్సు, చెడు టాక్సిన్స్, చెడు కర్మలు ఉంటే వాటిని దగ్ధం చేసి ఈ శరీరానికి కావలసినటువంటి పదార్థాన్ని సృష్టించి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందించమని ప్రార్థిస్తున్నాను. అంటే ఏమి? నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి నువ్వు ఒక కమాండ్, నువ్వు ఒక రిక్వెస్ట్ ఇస్తున్నావు. యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకా మనకు యూట్యూబ్లో మన వేద పండితులు, గురువులు చెప్తారు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అనేటువంటి ఇంకా బ్రహ్మార్పణం అనేటువంటి ఒక శ్లోకము. ఇవి రెండు. ఇవన్నింటికి ఎంతసేపు పడుతుందండి? ఒక 20 సెకండ్స్, 30 సెకండ్స్. మాత్రం స్పేర్ చేయలేమా? మన శరీరం మనం ఏమనుకుంటున్నాము? శరీరం అనుకుంటున్నాం కాదండి. ఇది దేవాలయం. ఎవరు చెప్పారు? ఆది శంకరాచార్య చెప్పారు. ఎంతోమంది మహానుభావులు చెప్పారు. ఏమని? జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. మరి ఈ దేవాలయాన్ని దేవాలయంగా చూసుకుంటున్నామా? ఆలోచించేయండి. సో ఆ విధంగా చూసుకుంటే ఇది మనల్ని కాపాడుతుంది. ఈ శరీరం బాగుంటే ఈ జీవుడు ఆనందంగా ఉంటాడు. ఈ జీవుడు ఆనందంగా ఉంటే మన జీవితమే ఆనందమయం. సో ఇంత సింపుల్ థింగ్ని మనము గమనించుకోవటం లేదు. గమనించాలి ప్రతి విషయాన్ని, ప్రతి సెకండును. మన గురువుగారు ఊరికే చెప్పలేదు ఇవన్నీ. ధ్యానం కానీ, ఈ బుక్కులు కానీ, ఈ జ్ఞానం కానీ, అనుభవం ప్రతి ఒక్కటి. ఇది ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు మనము ధ్యాన ముద్ర ఇది అనేసి చెప్తారు. ఇలా కూర్చున్నాం అనుకోండి. మరి గురువుగారు కూడా అలాగే కూర్చున్నారు ఫస్ట్. అయితే మన బుర్ర, మన తల కేవలం చెప్పింది చేయటం. ఆయన సైన్స్ గమనిస్తారు దానిలో. అవును, ఇలా కూర్చున్నప్పుడు ఏం జరుగుతూ ఉంది గమనించాడు. ఓ 10% శక్తి చేతుల నుంచి వెళ్ళేది గమనించాడు. మరి ఇది ఇలా క్రాస్ చేస్తే అది లాక్ అయిపోయింది. సో ఈ విధంగా ప్రతి ఒక్క స్టెప్పును కూడా గమనించినటువంటి ఆ గురువుగారు చెప్పినటువంటి, అందించినటువంటి ఆ రిజల్ట్‌ను మళ్ళీ మనం క్వెశ్చన్ చేయకుండా తెలుసుకోవాలి. కోర్స్ తెలుసుకుంటే ఇంకోరికి చెప్పవచ్చు. డౌట్ ఉన్న వాళ్ళకు. తర్కం ఉంటుంది. ఎందుకంటే స్టూడెంట్సు, మళ్ళీ కొత్త పీపులు, వీళ్ళందరికీ క్వెషన్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళందరికీ నచ్చజెప్పాలనేసంటే మనం సబ్జెక్ట్ తెలుసుకోవాలి కదా. సో ఈ విధంగా తెలుసుకొని వాళ్ళకి నచ్చజెప్తే సరిపోతుంది. సో మనము గురువు గారి దగ్గర షేక్ హ్యాండ్ తీసుకోవటం ఇప్పుడు లేరు. కానీ ఒకటి గమనించండి. ఆయన వీడియోస్ ఎప్పుడైనా ఉంటే వ్యర్థంగా మాట్లాడకూడదు. అన్నీ పాజిటివ్ మాట్లాడాలి. ఆహారం ఎంత ఉండాలి? ఎంత తీసుకోవాలి? ఆ 3 ప్రిన్సిపల్స్ ఉన్నాయి చూడండి. నో ఇంటర్ఫియరెన్స్, నో జడ్జ్‌మెంట్. ఇవన్నీ మనం గమనించుకోవాలి. అవి ఫాలో కావాలి గానీ, ఊరికే ఏదో ఆయన వీడియోస్ చూసినాము, ధ్యానంలో కూర్చున్నాం. ధ్యానంలో కూర్చోవటమే కాదు, ధ్యానంలో కూర్చుంటూ జ్ఞానాన్ని కూడా పొందాలి. ఓకే. సో భూమాతకు కష్టం కలిగించకుండా, మన ఆహారాన్ని అందించినటువంటి వారికి బాధ పెట్టకుండా, మనము ఆహారాన్ని లిమిటెడ్‌గా. ఇంకోటి మీరు గమనించారో లేదో,
ప్రకృతి అంటే భగవంతుడు మనకు ప్రతి ఒక్క పదార్థాన్ని కూడా తూకం చేసి ఇచ్చాడు, బ్యాలెన్స్ చేసి. శ్వాసలు, గాలి మనము మనకు తెలియకుండానే తీసుకుంటున్నాము. కానీ ఎన్ని తీసుకుంటున్నాము ఒక్కసారి లెక్కేసుకోండి. ఎవరైనా కూర్చోబెట్టేసి మనము 14 నుంచి 16 శ్వాసలు ఒక్క నిమిషానికి. అంటే యావరేజ్ చేసుకోండి 15 అనుకోండి. ఒక రోజుకి ఎంత అవుతుంది? 21,600 మల్టిప్లైడ్ బై 365 రోజులంటే ఒక సంవత్సరానికి. 100 సంవత్సరాలకి ఎంత అవుతుంది? ఇది మనకు డిపాజిట్. ఆ డిపాజిట్ను మీరు సక్రమంగా వాడుకుంటే 100 సంవత్సరాలు ఏ బాధలు లేకుండా, ఏ రోగాలు లేకుండా జీవించవచ్చు. అయితే మన జీవితం ఎలా ఉందా? ఎలా ఉంది? కోపం వచ్చినప్పుడు 20 శ్వాసలు అవుతాయి. టెన్షన్ ఉన్నప్పుడు 25, 30 అవుతాయి. మన డిపాజిట్ తగ్గిపోతుందా? తర్వాత మన శరీరం యొక్క నరాల న్యూరో సిస్టమ్, ఒక సిస్టమ్ ఏ విధంగా డిజైన్ చేయబడింది? 15 శ్వాసలకు. అవునా? మరి మనం 20, 25 శ్వాసలు, 30 శ్వాసలు తీసుకుంటే ఏమవుతుంది? దానికి ఇబ్బంది కలుగుతుంది. దానికి ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఒక హాఫ్ ఇంచ్ పైపు వాటర్ వెళ్తుంది. నార్మల్‌గా వెళ్తుంది. దానికి ఒక 1 ఇంచ్ పైప్ యాడ్ చేశామనుకోండి, ఏమవుతుంది? ఫోర్స్ పెరిగిపోతుంది కదా! 1 ½ చేశాము, ఇంకా ఫోర్స్ పెరిగిపోతుంది. 2 ఇంచెస్ డిజైన్ చేశాము. ఆ స్పీడ్‌కు ఆ పైపు తట్టుకుంటే తట్టుకోవచ్చు, లేకుంటే బ్లాస్ట్ కావచ్చు, లేకుంటే బ్లాక్ కావచ్చు. ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ టు యువర్ బాడీ. అంటే మన శరీరానికి కూడా అదే జరుగుతుంది. 15 శ్వాసలు హ్యాపీగా నార్మల్‌గా ఉంటుంది. 20, 25 శ్వాసలు స్పీడ్ ఎక్కువైపోతుంది. 30 శ్వాసలు బ్రేక్ కావచ్చు, బ్లాక్ కావచ్చు. కాబట్టి శ్వాసలను తగ్గించుకుంటే మన యొక్క డిపాజిట్ పెరుగుతుంది. మన ఆరోగ్యం పెరుగుతుంది. మీరు అదే ధ్యానం చేస్తున్నప్పుడు ఎవరికైనా చెప్పండి, మీ శ్వాసలు ఎన్ని జరుగుతున్నాయి అనేది. వాళ్ళు గమనించి చెప్తారు. 5, 10 శ్వాసల కంటే ఎక్కువ కాదు. అంటే మన డిపాజిట్ పెరిగిందా? మన బ్లాక్స్ తొలగిపోతాయా? ఆ విధంగా జరుగుతుంది. హ్మ్. సేమ్ వే మన ఆహారాన్ని కూడా భగవంతుడు డిజైన్ చేసి ఇచ్చాడు. ఇన్ని టన్నుల ఆహారం వీడికి ఈ జీవితం అంతా అనేసి. మనము వ్యర్థం చేయటం ద్వారా 100 టైమ్స్ పెనాల్టీ మనకు పడుతుంది. అది గమనించుకోండి. ఎప్పటికి కూడా మనం వేస్ట్ చేయకూడదు. ఎంత కావాలో అంతే తీసుకోవాలి. అప్పుడేమవుతుంది? మనకు ఒక నానుడి ఉంది కదా! ఏమిటి? హిత్ బుక్, మిత్ బుక్. అంటే మన గురువుగారు కూడా ఏమి చెప్పారు? శుభాహారము, మితాహారము, నిరాహారము. శుభాహారం అంటే ఎటువంటి పదార్థాన్ని మనం తినాలి? నాన్ వెజ్ అది తినేటువంటి పదార్థం కాదు కదా! ఆ! తప్పు చేస్తున్నాం కదా! జంక్ ఫుడ్ తింటున్నాం, అది తప్పు కదా! ఇకపోతే మితాహారం, టేస్ట్ ఉందని గబగబా ఎంతో కొంత వేసేస్తే తప్పు కదా! ఇంకా నిరాహారం. నిరాహారం అనేసంటే ఉపవాసము. ఉపవాసం. మన లెక్కలో ఏంటి ఉపవాసం అంటే? అన్నం వదిలేసి ఒక 10 చపాతీలు తినేది. ఒక 20 పూరీలు తినేది. లేకుంటే ఒక ఇంత ఉప్మా తినేది. సో, ఇది. ఉపవాసం అంటే అది కాదు మాస్టర్స్. ఉపవాసం అంటే ఏమి తినకుండా ఉండటము. దానిలో సైన్స్ ఏంటి? ఆ! దానిలో సైన్స్ ఏంటి? మనం ఎప్పుడైతే ఉపవాసం ఉన్నామో, ఆ జీర్ణ అవయవాలు ఉన్నాయి కదా! వాటికి పని ఉండదు. ఎందుకు? ఆహారం లేదు కదా! వాటర్ తీసుకున్నాము, జ్యూస్ తీసుకున్నాము, డైరెక్ట్‌గా జీర్ణమైపోతుంది. ఈ బ్రెయిన్‌లోకెళ్ళిపోతుంది. ఎనర్జీ క్రియేట్ అయితుంది. అయితే భగవంతుడు ఒక పని ఇచ్చాడు ఆ జీర్ణావయవాలకు. మీరు జీర్ణమే కాకుండా రిపేర్ అండ్ రినోవేషన్ ఆఫ్ ది బాడీ కూడా మీరే చూసుకోవాలి అనేసి. ఎప్పుడైతే జీర్ణం యొక్క పని లేదో వాటికి, అవి రిపేర్ అండ్ రినోవేషన్ బాడీనంతా చేసుకుంటాయి. మరి ఆ రిపేర్ అండ్ రినోవేషన్ కావాలా వద్దా? మీ కార్ కానీ, టూ వీలర్ కానీ కొన్ని రోజులైన తర్వాత సర్వీసింగ్‌కి తీసుకెళ్తారు కదా! వాషింగ్ అండ్ సర్వీసింగ్. ఏమైనా ఆయిల్ తక్కువయిందా? ఎక్కడన్నా బోల్ట్ లూజ్ అయిందా? ఇవన్నీ చేసుకొనొస్తారు కదా! గ్యారేజ్‌కెళ్ళి. మరి మన శరీరాన్ని మనం చూసుకోకుంటే ఎట్లా చెప్పండి? సో, ఆ శరీరాన్ని సర్వీసింగ్ చేయించటం అనేదే ఉపవాసం. ఆ ఉపవాసంలో ఏం జరుగుతుంది?
మీ లోపల ఎక్కడెక్కడ ఏం పేరుకుపోయినటువంటివన్నీ కూడా మలినాలను నీట్‌గా తీసి బయటికి పంపించే ఏర్పాటు చేస్తుంది మన శరీరం. అంత నాలెడ్జ్, అంత మెకానిజము మన శరీరానికి ఇచ్చాడు భగవంతుడు. మళ్ళీ దాన్ని గమనించుకుంటే ఖచ్చితంగా చేస్తాం. గమనించుకోవడం లేదు మనం. హ్మ్. సో, ఆ విధంగా మనము ఉపవాసం అనేటువంటిది పాటించాలని అంటే, ఈ సైన్స్ అంతా చెప్పేది ఎక్కడ లేరా నాయనా అనేసి దే వెంకటేశ్వర స్వామికి శనివారం ఉపవాసం ఉండండి. ఆంజనేయ స్వామికి ఉండండి. సోమవారం శివునికి ఉపవాసం ఉండండి. గురువారం సాయిబాబాకు ఉండండి. ఈ విధంగా మన పెద్దలు, గురువులు, ఋషులు ఆ విషయాన్ని ఒక పుణ్యము, పాపము అనేటువంటి లెక్కలో మనకు మన మెంటాలిటీ ఏంటి? పుణ్యము, పాపం అంటే ముందుకొచ్చేస్తాం. సైన్స్ చెప్తే వినము. అవి గు పురోహితులు ఈ క్షణం బాగుంది అనంటే ఆ క్షణం బాగుంది. ఆ క్షణం ఎవరికి బాగుంది? నీ ఒక్కనికే బాగుందా? వేరే వాళ్ళకి బాగలేదా? ఆ! వేరే వాళ్ళు ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, ఇంకా వేరే క్యాస్ట్ కానీ, అదర్ కంట్రీస్ కానీ, ఈ ముహూర్తాలు ఇవన్నీ చూస్తున్నాయా? హ్మ్. ఇదే కదా వాళ్ళకి కూడా జరిగేది. సో, మన భావన నుంచి వస్తుంది గానీ మంచి, చెడు ఆ క్షణాల నుంచి కాదు. అన్ని క్షణాలు మంచివే. అంతకాలము మంచిదే. నీ యొక్క భావనతో దాన్ని నిర్వీర్యం చేస్తున్నావు. నీ భావన బావుంటే అది ఖచ్చితంగా బావుంటుంది. కాబట్టి ఇప్పుడు ముహూర్తాలు చూసి చేసి పెళ్లి చేసినటువంటివి విడాకులవ్వటం లేదా? చెడిపోవటం లేదా? ఏ ముహూర్తాలు లేకుండా చేసుకున్న వాళ్ళు 100 సంవత్సరాలు హ్యాపీగా జీవించటం లేదా? ఒకసారి ఆలోచన చేయండి. గమనించండి. సో, గురువుగారు ఎప్పుడు ముహూర్తం కాదు. నీ భావన ముఖ్యము అనేవాళ్ళు. నీ భావన ముఖ్యము. అది. మనకు వెసులుబాటు ఏ రోజు బావుంటుంది? ఏ క్షణంలో మనకు బావుంటుంది? మన పిఎస్ఎస్ఎంలో మ్యారేజెస్ జరుగుతాయి గదా! ఏమన్నా ముహూర్తాలు చూస్తామా? గురువుగారు ఉన్నారు అనేసంటే చాలు. హ్యాపీగా ఆ రోజు మ్యారేజ్ జరిగిపోతుంది. ఏముంది? జస్ట్ దండలు మార్చుకోవటం. ఎంత సింపుల్‌గా జరిగిపోతుంది. ఏం వాళ్ళ పెళ్ళిళ్ళు బాలేవా? ఆ! సో, ఆ విధంగా మన యొక్క భావనలు ముఖ్యమనేటువంటి గురువుగారు చెప్పినటువంటి విషయాలను మర్చిపోవద్దు మాస్టర్స్. హ్మ్. సో, ఆ విధంగా మన యొక్క ఆహారం విషయం అయిపోయింది భూమాతది. ఇకపోతే నీరు, నీరు కూడా మనకు కొలత జేసిచ్చాడు. ఎన్ని లీటర్స్ వీడికి స్నానానికి కావాలి, బట్టలు ఉతుక్కునేదానికి కావాలి, పాత్రలు తోముకునేదానికి కావాలి, తాగేదానికి నీళ్లు కావాలి ఎంత, ఇవన్నీ లెక్కేసి ఆ ఏజ్‌ను బట్టి అంతా ఒక మెకానిజంగా డికేట్ చేశాడు. ఆ! ఒకరు క్వెషన్ చేస్తారు. ఎవరు యంగ్ పీపుల్ గాని, కొంతమంది తార్కికంగా ఏంటి? ఆ! ఇవన్నీ లెక్కలుంటాయా? ఇంతమందిది ఇన్ని కోట్ల మందిది. మాస్టర్స్ ఒక చిన్న ఆలోచన చేయండి. ఒక 50 సంవత్సరాల కిందట మనకి రికార్డ్స్ అనేసంటే రాసినటువంటి రికార్డ్స్ రూముల్లోన భద్రపరిచేవాళ్ళం. ఎప్పుడైనా కావాలంటే ఆ రూమ్‌లకెళ్ళి ఆ బుక్కులు తీసి చూసుకునేవాళ్ళం. ఎంత స్థలము ఆక్రమించేదిది. ఆ బుక్కులు గాని, అవి గాని. ఈరోజు ఇంత చిప్పులో మొత్తం ఆ రూమ్‌లో ఉన్నటువంటి బుక్కుల్లో ఉన్న సమాచారం అంతా నిక్షిప్తం చేస్తున్నామా లేదా? ఎవరు కనుక్కొనింది ఈ చిప్పు? మానవుడే కదా! మరి మానవుడికే ఇంత తెలివున్నప్పుడు, భగవంతుడికి మన అందరి యొక్క వ్యవహారము ఆయన రికార్డ్ చేసేదానికి లేదా? సో, అది పాజిబులే. తప్పేం లేదు దాంట్లోన. ఖచ్చితంగా ఆయన రికార్డ్ చేస్తున్నాడు. ఈ రికార్డ్‌లోన వేస్ట్ చేసినటువంటి పదార్థాలు, వేస్ట్ చేసినటువంటి మనుషులు ఎక్కువైపోయినప్పుడు, ఏదో ఒక ప్రళయము రుద్ర రూపంలో వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతుంది. అవి రాకూడదు అనేసంటే యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ ప్రకృతిని తృప్తిపరిచేటువంటి విషయాలు ముందు కాలంలో జరిగేవి. అవన్నీ అభూత కల్పనలనేసి మనం మానేసాం. కాదు. తప్పు కాదు. ఊరికే సైన్స్ జోడించుకుంటున్నాం. క్లౌడ్ సీడింగ్ అంటారు. అంటే ఏమి హెలికాప్టర్స్‌లో, విమానాల్లో వెళ్ళి కొంత లిక్విడ్ చల్లేస్తే వానలు కురుస్తాయి అనేసి. కొంత లిక్విడ్ చల్లేస్తే అనేసంటే నైట్రోజన్ లాంటి వాయువులను మనము లిక్విడ్ రూపంలో చల్లేస్తే అది వాయువుగా మారి ఆ మేఘాలను చల్లబరిచి వాన కురుస్తామని. మనం చేసేటువంటి అగ్నిహోత్రము, యాగాల నుంచి ఏమైతుంది? ఆ వచ్చినటువంటి ధూపం ఉంది కదా! అదే మనకు వర్షాలను కలిగిస్తాం. ఇంత సైన్స్ మన పాత కాలంలో ఉన్నప్పుడు వాటిని మనం మర్చిపోవటం అనేది ఎంత తప్పు ఆలోచన చేయండి. చేయొచ్చునా?
కాబట్టి అగ్నిహోత్ర అనేటువంటిది మనం జస్ట్ కొన్ని సెకండ్సే దానికి పట్టేది. లేదా ప్రిపరేషన్ అంతా కూడా ఒక 10 నిమిషాలు కావచ్చు. అంతకు మించి ఏం లేదు. దాని నుంచి వచ్చినటువంటి ధూపం, ఆ పొగ, ఆ గాలి ఏమవుతుంది? నేచర్‌లో చేరి నేచర్‌లో ఉన్నటువంటి నెగెటివ్స్‌ను, నేచర్‌లో ఉన్నటువంటి సూక్ష్మ క్రిములను చంపేసుకుంటూ మన చుట్టూ వాతావరణాన్ని పరిశుభ్రపరుస్తుంది. ఇది ఎంతో సైన్స్ ఉంది. మీరు యూట్యూబ్‌లో చూడండి. ఏమిటి? అగ్నిహోత్ర అంటే ఏమిటి? దాని నుంచి ఏమిటి ప్రయోజనాలు? ఏం జరుగుతుంది సైన్స్ అక్కడ? ఇవన్నీ మనం గమనిస్తే అవి పూర్వీకులు, ఋషులు, మునులు ఏ విధంగా చేశారు? ఎందుకు చేశారు? అనేటువంటిది మనకు తెలుస్తుంది. సో, అవి చేసుకోవటం వల్ల మనకు వర్షాలు కురుస్తాయి. వాతావరణం బావుంటుంది. ఇవన్నీ కూడా మనకు కావాలి కదా! అదే నేచర్‌ను రక్షించడం అంటే. మనకిచ్చినటువంటి ఆ ప్రకృతి మాత ఇచ్చినటువంటి పదార్థాలను సవ్యంగా ఉపయోగించుకోవటమే నేచర్‌ను రక్షించటం. అయిందా? ఇప్పుడు ఈ రోజుల్లోన ఆ నీటి వ్యర్థం ఎలా జరుగుతుంది? బ్రషింగ్. వాష్ బేసిన్ దగ్గర. వాష్ బేసిన్ దగ్గర బ్రషింగ్ ఎలా చేస్తాము? ఇలా ట్యాప్ తిప్పుతాము ఎడమ చేత్తో, తిక్కుతూ ఉంటాం. కొంతమంది జస్ట్ దాని మీద గమనించుకొని ఇమ్మీడియేట్‌గా స్టాప్ చేసుకుంటారు. కొంతమంది ఏదో జస్ట్ ఫోన్ మాట్లాడుకుంటూ, వాళ్ళతో మాట్లాడుకుంటూ తిక్కుతూనే ఉంటారు. ఆ ట్యాప్ పోతూనే ఉంటుంది. ఎంత వాటర్ వేస్ట్ చేస్తున్నాం గమనించావా? నువ్వు బ్రష్ తిక్కేది ఈ చేత్తో కదా! మరి ఈ చేత్తో అయినప్పుడు ఈ చెయ్యి దాన్ని ఎందుకు కంట్రోల్ చేయకూడదు? కొద్దిగా నువ్వు ఎప్పుడైతే స్పిట్ చేస్తున్నావో, ఎప్పుడైతే నోటికి తీసుకుంటున్నావో అప్పుడు మాత్రం ఓపెన్ చేసి మిగతాది బంద్ చేయొచ్చు కదా! చెయ్యం. ఎందుకు? దాని విలువ తెలీదు. ఒకవేళ అంతగా చెప్పినారనుకోండి, కడదాంలే వాటర్ బిల్లు. వాటర్ బిల్లు నువ్వు ప్రాపంచికంగా కడుతున్నావు మాస్టర్. వాట్ అబౌట్ యువర్ స్పిరిచ్యువల్ అంటే ఏమి ఆధ్యాత్మికంగా ఎంత వాటర్ వేస్ట్ చేస్తున్నావు? భగవంతుడు ఇచ్చినటువంటి వాటర్‌ని వేస్ట్ చేస్తున్నావా? హ్మ్. ఇంతకుముందు చెంబు పట్టుకొని పోయేవాళ్ళం టాయిలెట్‌కి ఎక్కడనో. చెంబుతోనే మన టాయిలెట్ అయిపోయేది. ఈరోజు కమోడ్స్, వాష్‌రూమ్స్ అంటాము, రెస్ట్ రూమ్స్ అంటాము. హ్మ్. ఆ! టాయిలెట్స్ అంటాము. ఇవన్నీ వాటిలోన ఆ కమోడ్‌లోన ఇట్లా జస్ట్ యూరిన్‌కి పోయి ఫ్లష్ ఔట్ అవుతైతే ఎంత పోతుంది వాటర్? 8 లీటర్స్ పోతుంది. జస్ట్ మనము ఇంత ఆ యూరిన్ నీళ్లు పోయేదానికి 8 లీటర్స్ వాటర్ అవసరమా? జస్ట్ ఇలాగంటే 1 లీటర్ వాటర్ వాష్ ఔట్ అయిపోతుంది గదా! టాయిలెట్‌కెళ్లారు. సరే యూజ్ చేయండి. నీట్‌నెస్ ఉండాలి, బావుండాలి, శుభ్రంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఓకే. వాడొచ్చు. కానీ యూరిన్‌కి పోయినంత మాత్రాన 8 లీటర్స్ వాటర్ వేస్ట్ చేయాలా? ఆలోచించేయండి. సో, ఆ విధంగా మనము అక్కడ సేవింగ్స్ చేసుకోవాలి. ఇక్కడ పాత్రలు తోముతూ ఉంటాం. ఇక్కడ ఇది గమనించండి. మన శరీరానికి మనము తప్పు చేయటమే కాకుండా, మన యొక్క పనుల వల్ల ప్రకృతిని కూడా నాశనం చేస్తున్నాము. ఏ విధంగా? మీరు బ్రష్ చేయటం అనేసంటే మనం మర్చిపోయినాం. ఏది పళ్ళపొడి, ఆ! వేప పుల్ల ఇవన్నీ మర్చిపోయినాం. ఈరోజు బ్రష్షు, కాల్గేట్ పేస్టు, పెప్సోడెంట్ పేస్టు మనకు టీవీలో ఏది నచ్చితే, మనకు ఎటువంటి యాక్టర్ దానికి వాడుతున్నాడనేది తెలిస్తే దానికి వెళ్తాం. మరి ఎవరైనా మింగుతున్నామా ఆ పేస్టు? కెమికల్ అండి ఇది. యెస్. కెమికలే. ఒప్పుకున్నారు. మంచిది. మరి ఆ కెమికల్‌ను ఏం చేస్తున్నారు? వాష్ బేసిన్‌లో ముంచుతున్నారు. వాష్ బేసిన్‌లో నుంచి ఆ యొక్క కెమికల్ ఉమిసినటువంటి పదార్థము ఎక్కడికెళ్తా ఉంది? డ్రైన్‌లోకెళ్తా ఉంది. డ్రైన్ నుంచి మెయిన్ డ్రైన్. మెయిన్ డ్రైన్ నుంచి ఇంకా పెద్ద డ్రైన్. ఆ పెద్ద డ్రైన్ నుంచి ఏదో ఒక వంక, వాగు. అక్కడి నుంచి నదిలోకి. మరి ఆ నది నీరు వీళ్ళు పంటకు పంప్ చేసుకుంటున్నారా? ఆ నది నీళ్లు మీకు బోర్ వాటర్‌లోకొస్తున్నాయా? మరి అవన్నీ ఏం కలిగి ఉన్నాయి? ఈ కెమికల్స్ అన్నీ దానిలో మిక్స్ అయ్యి వచ్చాయి గదా! మరి ఈ కెమికల్స్ మీ మీద పనిచేయవా? ఆ! ఆ విధంగా ప్రకృతిని చెడుపుతున్నామా? తర్వాత పాత్రలు కడుగుతున్నారు. పాతకాలం పద్ధతేంటి? ఏదో బూడిద, టెంకాయ బిచ్చు తీసుకొని హ్యాపీగా తోముకుంటా ఉంటిమి. సరే, దానికంటే సులభమైనటువంటి సబీనా అనే పౌడర్ వచ్చాయి. ఓకే. అది గూడా ప్రకృతి నుంచి వచ్చినదే సబీనా పౌడర్. ఓకే. కడిగేస్తున్నారు. ప్రకృతిలో కలిసిపోయింది. ఈరోజు డిటర్జెంట్స్,
డిటర్జెంట్స్. దేనికి? బట్టలకు, పాత్రలకు కూడా. ఆ డిటర్జెంట్ ఒకదానికంటే ఒకటి పవర్ఫుల్. ఎందుకు? ఒక కంపెనీ వాడు చూడు నీ బట్టలు ఎంత తెల్లగైనాయో, నీ పాత్రలు ఎంత బాగైనాయో అని చూపించేటప్పుడు దానికి వెళ్తాం. ఏం చేస్తున్నాడు? వీడు వేసినటువంటి కెమికల్ కంటే రెట్టింపు వేసి మనకు ఒక చూపిస్తున్నాడు, అర్థం చూపిస్తున్నాడు. కడిగేసినాం. మరి ఇప్పుడు ఇంకా లేటెస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఏంటి? ఒక్క చుక్క పెళ్ళితోటి మీ సామాన్లన్నీ తోముకోవచ్చు. హాయ్, ఒక్క చుక్కను వేసినారు, సామాన్లన్నీ తోముకున్నారు, మిలమిలా మెరుస్తున్నాయి. అయితే అది ఎంత పవర్ఫుల్ అయి ఉంటుంది ఒక్క చుక్కతోటి ఇవన్నీ కడుగుకుంటున్నామంటే. మరి అటువంటి పవర్ఫుల్ పదార్థము మీరు తినేటువంటి తట్టలు, పాత్రల మీద 0.001 అంత మిగిలిపోయిందనుకోండి, ప్రతిరోజు అది మీ కడుపులోకి పోతే మీ పరిస్థితి ఏంటి? అవసరమా అది? ఆ? తర్వాత అంత పవర్ఫుల్ డిటర్జెంట్స్లో కడిగినటువంటి నీళ్లు అదే మళ్ళీ డ్రైన్ నుంచి సబ్ డ్రైన్ నుంచి మెయిన్ డ్రైన్ నుంచి ఏదో వాగు నుంచి నది, దానికి వెళ్ళి ప్రకృతిని నాశనం చేస్తుందా లేదా? ఇవన్నీ చేయొచ్చునా మనము? ఉం? వేరే ఆల్టర్నేట్ ఏది అని అడుగుతారు. మరి ఆల్టర్నేటివ్ పాతకాలంలో ఎక్కడి నుంచి ఉండింది? ఈరోజు ప్లాస్టిక్ లేకుంటే మన జీవితం లేదు. మరి ప్లాస్టిక్ లేకుండా 50 ఏళ్ల కిందట ఏ విధంగా చేసుకున్నారు? ఆ? రొట్టె పెట్టెలు, కార్టూన్స్, మళ్ళీ పేపర్సు, బ్యాగ్స్. దీనికి మార్కెట్కి వెళ్ళాలంటే హ్యాపీగా బ్యాగ్ తీసుకుని వెళ్ళేవారు. ఈరోజు చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోతాం. వాడు ఏదో ప్లాస్టిక్లో కట్టిస్తే తీసుకొని వచ్చి ఆ ప్లాస్టిక్ నాశనం చేసి, అది నాశనం అవుతుందా? కాదు. ఖాళీ డస్ట్‌బిన్‌కి వెళ్తుంది. రీసైక్లింగ్ జరిగేది కాకపోతే అది ఇంకా అంతే. మిషన్‌లకి అతుక్కుపోతుంది కాబట్టి దాన్ని వేయరు. రీసైక్లింగ్ జరిగేటువంటి పదార్థంతోటంటే వాడికి కాస్ట్ ఎక్కువైతుంది. వాడు అటువంటి క్యారీ బ్యాగ్స్ ఇవ్వడు. రోడ్డు మీద ఉంటారు పాపం, ఏదో చిల్లర వ్యాపారస్తులు. వాళ్ళు ఇంకా కాస్ట్ పెట్టి నీకు క్యారీ బ్యాగ్స్ ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఇదంతా ఎప్పుడు మానగలము? ఎప్పుడైతే మీరు బజారుకు ఒక సంచి తీసుకొని వెళ్తారో. పాతకాలంలో చూడండి, గొడుగు, సంచి, కర్ర ఇవన్నీ ఉండేటివి బయటికెళ్తే. ఈరోజు అవన్నీ ఒక ఫ్యాషన్ మోడల్‌లోన అవన్నీ వాడి చేసుకున్నాం. సో, మనం ఎప్పుడైతే ప్రకృతిని రక్షిస్తామో, ఆ ప్రకృతి మనల్ని ఎప్పుడూ కాపాడుతుంది మాస్టర్స్. హ్మ్. కాబట్టి మనం నీళ్లు ఏ విధంగా వాడాలి? ఎటువంటి పదార్థాలు వాడాలి? ప్రకృతిని ఎలా రక్షించుకోవాలి అనేటువంటిది నేర్చుకొనే ఉండాలి తప్పనిసరిగా. ఓకే. సో, రెండవది అయిపోయింది. ఏది? భూతత్వం అయిపోయింది. నీటి తత్వం అయిపోయింది. గాలి తత్వం అయిపోయింది. ఆ? ఇకపోతే అగ్ని. అగ్ని 50 ఏళ్ల కిందట ఫ్రిడ్జ్‌లు ఉండేటివా? ఏసీలు ఉండేటివా? ఎందుకు టెంపరేచర్ పెరిగిపోతుంది? గమనిస్తున్నామా? లేదు. ఎందుకు పెరుగుతోంది? ఫ్రిడ్జ్ కానీ, ఏసీ కానీ దాని యొక్క తత్వం ఏంటి? గాలిలో ఉన్నటువంటి తేమను అది తీసుకొని నీకు చల్లగాలినిస్తూ బయట ప్రకృతిలోకి వేడి గాలిని, సీఎఫ్‌సి గ్యాసెస్‌ని వదిలేస్తా ఉంది. వాట్ ఈస్ సీఎఫ్‌సి గ్యాసెస్? క్లోరోఫ్లోరోకార్బన్స్. అవి మీరు ఒక డిక్షనరీలో సీఎఫ్‌సి గ్యాసెస్ అంటే పాయిజనస్ గ్యాసెస్ అని అంటారు. ఆ బయటికి ఎప్పుడైతే వేడి గాలి ఒకటా రెండా వేలు లక్షల కొద్దీ డిస్పోజ్ చేసేటువంటి ఆ పదార్థము, ఆ యొక్క సీఎఫ్‌సి గ్యాసెస్ టెంపరేచర్‌ను పెంచి వాతావరణాన్ని కాలుష్యం చేసేస్తా ఉంది. ఇక లోపల ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నా బాగున్నారా? మన పిల్లలు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్. ప్రతి ఒక్కరిది ఎటువంటి ఆఫీస్ ఉంటుంది? ఒక స్టేటస్ మెయింటైన్ చేసేదానికి ఏం చేస్తున్నారు? సెంట్రల్ ఏసీ. సెంట్రల్ ఏసీ అనంటే ఆఫీస్ మొత్తం ఇంక్లూడింగ్ టాయిలెట్స్‌తో సహా ఏసీ. ఎంత పదార్థాన్ని వేస్ట్ చేస్తున్నాం చూడండి. గాల్లో ఉండేటువంటి ఈ తేమను ఎంత లాగేస్తున్నాం. సరే, అక్కడ 8 గంటలు అక్కడ జాబ్ చేసి ఇంటికొచ్చిన తర్వాత, బయటకొచ్చిన తర్వాత నార్మల్ వాతావరణంలోకొస్తే వాడి శరీరం ఎలా స్పందిస్తుంది? ఆలోచన చేస్తున్నామా? ఆ? వాళ్ళ లైఫ్ స్పాన్ ఏమవుతుంది? వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ పవర్ ఏమవుతుంది? ఇది ఆలోచన చేస్తున్నామా? సెంట్రల్ ఏసీ ఎంజాయ్ చేస్తున్నాము. కానీ నీలో పెరిగేటువంటి నెగెటివ్స్, నీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ కట్ అయ్యేది నువ్వు గమనించుకోలేవు. చూడండి,
ఈ రోజు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇంకో 10 ఏళ్లలో వాళ్ళ లైఫ్ స్పాన్ ఎంత తగ్గిపోతుందో, ఎంత ఇమ్యూనిటీ తగ్గిపోతుందో ఆలోచించేయండి. ఇప్పటికే మనం గమనిస్తున్నాం కొంతమందిని. ప్రతి చిన్నదానికి ఎంతో బాధ, ఎన్నో రోగాలు, తెలియనటువంటి రోగాలు. ఇకపోతే మెడికల్ ఫీల్డ్ మనల్ని ముంచేస్తా ఉంది. చిన్నదానికి, పెద్దదానికి లక్షలు, లక్షలు ఖర్చు పెట్టిస్తున్నారు. పోనీ బాగవుతున్నాయంటే లేదు. ఒక వైద్యుడి విషయమే తీసుకోండి. పాత కాలంలోనే 50 ఏళ్ల కిందట మనకు ఈ నర్సింగ్ హోమ్స్ గానీ, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ గానీ ఉండేటివి కాదు. గవర్నమెంట్ హాస్పిటల్. ఒక లేడీ డాక్టర్, ఒక జెంట్స్ డాక్టర్. వెళ్ళిన వెంటనే డాక్టర్ ఏం చేసేవాడు? పల్స్ చూసేవాడు, కళ్ళు చూసేవాడు, నాలుక చూసేవాడు, గోర్లు చూసేవాడు. మోషన్ అయిందా? ఎన్నిసార్లు అయింది? ఏం తిన్నావు? ఇవన్నీ అడిగిన తర్వాత షీషా తీసుకొని వచ్చావా? షీషాలో అక్కడున్నాయి. ఆ 3 మందుల్లో ఒకటి రాసిస్తాను. అది తీసుకోండి. 3 పూటలు వాడండి. వెళ్ళిపోతుంది. ఒక 2 టాబ్లెట్స్ ఏమైనా ఉంటే ఇచ్చేసి హ్యాపీగా వెళ్ళిపోతుంది. వెళ్ళండి అని. ఈరోజు రిసెప్షన్‌లోకి వెళ్ళిన వెంటనే ఆ! ఎక్స్‌రే తీసుకురండి, బ్లడ్ రిపోర్ట్ తీసుకురండి. వాడు ఎందుకొచ్చినాడో అది తెలియదు. ఇవన్నీ తీసుకురండి. అక్కడనే అయిపోయింది ఒక రూ. 2000 బిల్లు. మళ్ళీ లోనికి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఏంటి? ఎక్కడనో చూసుకుంటే ఏంటి? ఒక లిస్ట్, ఒక బుక్ మాదిరిగా చిన్న మినీ బుక్ మాదిరిగా తయారవుతుంది ప్రిస్క్రిప్షన్. ఒకటి యాంటీబయాటిక్ అని, ఒక కాంప్లెక్స్ అని, ఒక పెయిన్ కిల్లర్ అని ఇవన్నీ ఏసి హ్యాపీగా ఒక వారానికి మందులు రాసేసి ఇది ఇచ్చి, ఒక వారం తర్వాత మళ్ళీ రమ్మా చూద్దాం. ఆ పాత డాక్టర్ ఏమనేవాడు? వెళ్ళిపో అయిపోతుంది. ఈరోజు మళ్ళీ ఒక వారం తర్వాత చెకప్‌కి రా. అంటే ఏమి? వాడికే నమ్మకం లేదు వాడు రాసిన మెడిసిన్ మీద. చూద్దాం. ట్రయల్ అండ్ ఎర్రర్. అందుకనే మన గురువుగారు నో డాక్టర్, నో మెడిసిన్ అన్నాడు. ఇక్కడ ఒకటి గమనించుకోండి. మరి మెడిసిన్ అవసరం లేదా? అవసరమే. ఎప్పుడు? ఎమర్జెన్సీ. యాక్సిడెంట్ అయింది, హార్ట్ అటాక్ అయింది. అప్పుడు అలోపతి మెడిసిన్ అవసరమే. దానికే. కానీ చిన్నదానికి ఏదో డైజెషన్ లేదు, కాఫు, కోల్డు, ఫీవరు అనేదానికి మనం ఎల్లవేళలా హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్‌కి వెళ్ళే పని లేదు. ఒకటి గమనించుకోవాలి మాస్టర్స్. ఏంటి? మనం కొద్దిగా బాడీ వెచ్చగయింది. ఎందుకయింది అనేసి మనం ఆలోచన చేస్తున్నామా? ఎందుకయింది? నీ శరీరంలో వేడి పెరిగిపోయింది. అది బాడీ శరీరంలో నుంచి బయటకొచ్చేదానికి ఒక క్రియ జరుగుతుంది. అందువల్ల వేడయింది. ఏది? తుమ్ములు, మళ్ళీ పరిచము ఇదంతా జరిగింది. నీలో కఫం పెరిగిపోయింది. అదంతా బయటికి పోయేదానికి ఒక క్రియ జరుగుతా ఉంది. దానికి అవకాశం ఇవ్వాలా ఒక రోజు, 2 రోజులు. ఇమ్మీడియేట్‌గా మెడిసిన్ పోవడం గాదు. ఎందుకు? శరీర తత్వానికి తెలుసు. నేను ఎంత ఇది విసర్జిస్తున్నాను అనేటువంటిది. దానికి అవకాశం ఇవ్వకుండా నువ్వు మెడిసిన్ ఏసేస్తే అది లోపల ఉండిపోతుంది గదా! అందుకే మన పెద్దలు చెప్తారు చూడండి. పడిశం పట్టినప్పుడు, కోల్డ్ అయినప్పుడు, హ్మ్. జలుబు చేసినప్పుడు ఏమంటారు? మెడిసిన్ తీసుకుంటే వారం రోజుల్లో పోతుందిరా. మెడిసిన్ తీసుకోకపోతే వారంలో పోతుంది. 7 రోజుల్లో పోతుంది. 2 ఒకటే గదా! తీసుకున్నా, తీసుకోకపోయినా. అంటే ఏంటి? అదంతా క్లియర్ అయ్యేదానికి ఒక వారం పడుతుంది. ఓపిక ఉండాలి తప్పదు. ఎందుకంటే తప్పు చేసి భోజనాలయిన తర్వాత ఐస్ క్రీమ్ తిన్నాం గదా! మరి ఇటువంటివన్నీ పాతకాలంలో ఉండేటివా? హ్మ్. ఈరోజు అవన్నీ పేర్కొని నీకు ఏదో ఒక రూపంలో బయటకి పంపించడానికి ఏర్పాటు చేస్తే, దానికి కూడా మెడిసిన్ తీసుకొని సప్రెస్ చేస్తున్నావు గదా! ఎంత తప్పు చేస్తున్నాము. ఆ! సో, ఈ విధంగా మనం గమనించుకుంటే మన శరీరాన్ని మళ్ళీ ఏమైతుంది? మన వేదాల్లో ఋషులు, మన పెద్దలు ఏమని చెప్పారు? లంకణం పరమౌషధం అన్నారు. లంకణం అంటే ఉపవాసం. పరమౌషధం అంటే ఔషధం మాదిరి పనిచేస్తుంది అనేసి. అదే ఇంతకుముందు చెప్పుకున్నాం గదా! మనం ఎప్పుడైతే ఉపవాసం అనేది మనం చేస్తామో, మన శరీరంలో ఉన్నటువంటి జీర్ణవయవాలు మన శరీర తత్వాన్ని గమనించుకొని, దానికి ఏం చేస్తే బావుంటుంది అనేటువంటి క్రియ అవి చేసుకుంటాయి. ఆటోమేటిక్‌గా అవన్నీ చేసుకుంటాయి. మరి దానికి అవకాశం ఇవ్వాలి గదా! అవకాశం ఇవ్వటం లేదు ఈరోజు. ఒకవేళ మీ మనసులో ఉన్నా కూడా మీ అక్క, చెల్లి లేకుంటే నాన్న, మనుమడు లేకుంటే పెద్దలు లేక ఫ్రెండ్సు, "ఏయ్! హాస్పిటల్‌కి పోదాం పద. కార్పొరేట్ పోదాం పద." ఇంక వాళ్ళ మాట కాదనలేక వెళ్తాం. సో, ఇది తప్పు. ప్రతి ఒక్కరూ మనమే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా మనం జ్ఞానం కలిగించాలంటే, "అరే! ఏం కాదు నాన్న, నా శరీరం నాది చూసుకుంటుంది. ఏం పర్వాలేదు. రేపెళ్దాంలే కావాలంటే అంతగా."
ఆ విధంగా దానికి సమయం ఇస్తే క్లియర్ అయిపోతుంది. మనం నిద్రపోయి లేచినప్పుడు మనకున్నటువంటి బాధలు ఎందుకు తక్కువైతాయి? మన యొక్క మైండు కేవలం దీన్ని శుద్ధి చేసేదానికి, సర్వీసింగ్ చేసేదానికి చేసుకుంటుంది. ఆ అవకాశము నిద్రలో మాత్రమే కలుగుతుంది. మీరు వెలకువగా ఉన్నప్పుడు వేరే ఏవంటే అవి పనులు చేస్తూ ఉంటారు. అక్కడ ఖర్చయిపోతుంది మన యొక్క ఎనర్జీ అంతా కూడా. ఆ ఎనర్జీ అంతా కాన్సంట్రేటెడ్ ఆన్ ద హెల్త్ కండిషన్స్ ఎప్పుడైతే మీరు రెస్ట్ తీసుకుంటున్నారో. అందుకనే ప్రతి డాక్టర్ కానీ, ప్రతి పెద్దలు కానీ రెస్ట్ తీసుకో బాబు, రెస్ట్ తీసుకొనైనా 2 రోజులు అట్లా అని అంటారు. అది. మనం అది పాటించుకోవాలి. ఓకే. ఇక అగ్నితత్వంలో మనం ఏం చేద్దాం మనం? ఈ ఫ్రిడ్జ్‌లు, ఏసీలు నడవాలంటే ఎలక్ట్రిసిటీ కావాలి కదా! ఎలక్ట్రిసిటీ అంటే అగ్నితత్వమే కదా! మరి ఈ ఫ్రిడ్జ్‌లు వీటిని కొంచెం అసలు ఎందుకు డిజైన్ చేయబడింది తెలుసునా? ఫ్రిడ్జ్ టు కీప్ ఎమర్జెన్సీ మెడిసిన్స్. అతి అత్యవసరమైనటువంటి మెడిసిన్స్‌ను స్టోర్ చేసేదానికి ఒక కూల్ ప్లేస్ అనేటువంటిది ఫ్రిడ్జ్‌గా తయారు చేస్తారు. ఈరోజు మనము ఆహారపు గొడౌన్ చేసేసినాం దాన్ని. హ్యాపీగా ఎంజాయ్ చేసేదానికి ఏసీలో ఏసుకుంటున్నాం. మరి ఇవన్నీ మనం తప్పులు చేస్తున్నామా లేదా? ఆ! సో, ఈ విధంగా మనం అగ్నితత్వాన్ని మనం హ్మ్, తగ్గించుకోవాలనుకుంటే అంటే వేస్ట్ చేయటం అనేది మానేస్తే అగ్నితత్వం కూడా మనకు సహకరిస్తుంది. ఇకపోతే ఇంకొక చిన్న ఉదాహరణ చూడండి. ఏదో సండే హ్యాపీగా హాలిడే అందరూ కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాము. స్నాక్స్ తింటున్నాము. అంతా అయింది. ఫ్యాన్ వేసుకొనే ఉంటాము ఖచ్చితంగా. ఏసీ ఉంటే ఏసీ వేసుకొని ఉంటాము. లేక వెలుగుతూ ఉంటాయి బల్బ్స్ అన్నీ. హ్మ్. సడన్‌గా ఎవరో ప్రపోజ్ చేశారు. అమ్మ ఈ పిక్చర్ బాగుందంట వెళ్దామా అనేసంటే, సరే వెళ్దాం. టికెట్స్ చూడు బుక్ అయినాయి. టికెట్స్ బుక్ చేసేటప్పటికి టైమింగు చూసేటప్పటికి జస్ట్ ఓన్లీ 5 మినిట్స్ ఉంటుంది. సడన్‌గా లైట్లు పోయినాయి. లైట్లు పోయినాయి. అంతే. ఏం చేస్తాము? అందరము హడావుడిగా 5 నిమిషాలే ఉందనేసి బయటకొచ్చేస్తాం. ఈ లైట్సు కరెంటు పోయింది. మళ్ళీ మన లైట్స్ అన్నీ ఆఫ్ చేయాలా అనేటువంటి జ్ఞానం ఉంటుందా? ఆ అర్జెన్సీలో అవి మర్చిపోతాం. మనం వెళ్ళిపోతాం. 3 గంటలు మళ్ళీ కరెంట్ వచ్చిన తర్వాత అవి వెలుగుతూనే ఉంటాయి. అవి పనిచేస్తూనే ఉంటాయి. ఎంత వ్యర్థమైంది. నీకు కరెంటు బిల్లు కట్టేది ముఖ్యం కాదు. నువ్వు అక్కడ కరెంట్‌ని వేస్ట్ చేసావు కదా! సో, ఆ వేస్టేజ్ అనేది ఉండకూడదంటే ఎప్పుడు జ్ఞానం ఉండాలి. ఎప్పుడు ఎరుకతో ఉండాలి. సో, ఆ తత్వాన్ని ఆ విధంగా. ఇక లాస్ట్ ఆకాశతత్వం. ఆకాశతత్వం నీకెప్పుడు సహకరిస్తుంది? ఎప్పుడు ప్రకృతిని కాపాడుతూ, నీ యొక్క మనోభావాలు ఇంకోరి మీద ద్వేషము, కోపము, అహంకారము, లోభత్వము లేకుండా మంచి ఆలోచనలతో నువ్వు ఉంటావో, ఆకాశతత్వం నీకు హెల్ప్ చేస్తుంది. సో, ఈ విధంగా పంచభూతాలను మనము వాడుకోవటమే కాకుండా, వాటిని రక్షిస్తూ ఉంటే ప్రకృతి బావుంటుంది. ప్రకృతి బావుంటే నువ్వు బావుంటావు. ఎందుకంటే నీవి ఆ ప్రకృతిలో ఒక భాగము. ఆ 5 తత్వాలు ఉంటేనే నీ యొక్క శరీరం ఏర్పడతా ఉంది. భగవంతుడు అనేటువంటిదే ప్రాణము. సో, ఈ 5 తత్వాలను నువ్వు ఎప్పుడైతే బాగా చూసుకుంటావో, మన జీవితం అంతా కూడా బావుంటుంది. ఆ! ఓకే. హ్మ్. ఇంకొక సబ్జెక్ట్‌లో ఇంకోసారి చూసుకుందాము. ఇప్పుడు ఎవరికైనా క్వెషన్స్ ఏదైనా అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయంలో కానీ, ఇంకే విషయంలో అయినా గానీ మీకు అవసరం ఉంటే మీరు అడగండి. నాకు తోచింది, నాకు తెలిసింది నేను చెప్తాను. ఓకే మాస్టర్. థ్యాంక్ యూ సార్. ఇంత మంచి జ్ఞానాన్ని అందించినందుకు మాకు సమగ్ర జీవన శైలిలో భాగంగా ప్రకృతిని అంటే ఎలా కాపాడుకోవాలి ఏంటి అనేది అన్నీ కూడా అవసరానికి మించి వాడడము, వృధా చేయడము ప్రతిదీ కూడా అంటే పర్యావరణానికి హానికరం జరిగి అవే మనకు వనరులు ఏవైతే మనకు సృష్టించబడ్డావో అవే తగ్గిపోతూ ఉంటాయి అందరికీ. మనమే వాడుకుంటున్నాము. మిగిలిన తరాలకు కూడా రావాలంటే వాటిని మనము వృధా చేయకూడదు అనేది కూడా బాగా చెప్పారు సార్. అన్ని తత్వాల గురించి కూడా పంచతత్వాల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. మాస్టర్స్ అందరు కూడా సార్కి ఒకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలపండి. క్లాప్స్ చేసుకుందాం సార్కి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఎప్పటికైనా సార్ చెప్పిన సబ్జెక్ట్ ఏమైనా డౌట్ ఉంటే సార్ చెప్పారు కదా సార్. ఇప్పుడు ఒక అమ్మా! ఫంక్షన్కి వెళ్తాము. ఆ! ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆహారాన్ని వృధా చేయొద్దు అని మనకు
తెలుసుకుంటాము. నిజంగా దాని పట్ల మనము తినేటప్పుడు గూడా అదే భావంతో ఉంటాం గదా సార్. అంటే పండించిన రైతుల దగ్గర నుంచి మనకు ఎవరైతే ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు సంపాదించి మన దాకా ఆహారం రావడానికి వాళ్ళు ఏదైతే కష్టపడి వాళ్ళు డబ్బులు సంపాదించి తీసుకొస్తారో అక్కడి వరకు కృతజ్ఞతగానే ఉంటాము. ఇప్పుడు ఒక ఫంక్షన్‌కి వెళ్ళామనుకోండి, మనం చాలు అంటున్నాము. కానీ అక్కడ వాడు పెట్టే అతను ఏం చేస్తాడు? ఒకటి స్పూన్ వేస్తే సరిపోయిద్ది మనకు. 2, 3 ఏస్తాడు. అది ఇప్పుడు పొట్ట ఖరాబ్ చేసుకోలేము. అలా అని మనము వదిలేయడానికి ఇబ్బందిగా ఉంటుంది సార్. చెప్తా గూడా అర్థం కొన్ని సార్లు కాదు సార్ ఇంకది. లేదు అది వరకు ఓకే. ఎవరైతే హెడ్ బంధువుల ఉంటారో దగ్గరికి వెళ్తే గూడా అక్కడేమనుకుంటారంటే వాళ్ళు గూడా అది అతి ప్రేమ అనుకుంటారు. అతి ప్రేమ నేను పెడుతూ ఉన్నాను వీళ్ళు తినాలి అన్నట్టుగా గూడా బాగా ఉంటుంది సార్ వాళ్ళకు. అది గూడా ప్రేమ కాదని కాదు. వాళ్ళు గూడా అరే! వేస్ట్ చేస్తారు. ఇంకా ఇంత చాలంటున్నాడు గదా! అంతకన్నా తినలేడు గదా! అని అంతే పెడితే గూడా బావుంటుంది గానీ అందరూ ఆ జ్ఞానం తీసుకోవాలి సార్. ఇప్పుడు తీసుకోవాలి. మరి మనం చెప్పాలి. ఆర్గనైజర్‌కి చెప్పాలి. వంట వాళ్ళకి చెప్పాలి. అంటే మనకు ఓపిక లేదు. మనం చెప్తే ఎవరు వింటారులే అనేటువంటి భావన ఉంటుంది గానీ, మ మనం చెప్పేది మనం చెప్పాలి. అక్కడికైనా మన బాధ్యత తీసుకోవాలి. మీరు గమనించారో లేదో పత్రిసారు భోజనం చేసేటప్పుడు ఎవరైనా వడ్డించేదానికి వస్తే చేతులు వణికేవి వాళ్ళకి. ఎందుకు? ఒక బుక్క ఎక్కువైనా ఒప్పుకోడు. తక్కువైనా ఒప్పుకోడు. "ఏం భోసిడిదానా నీకు తెలీదా ఎంత వడ్డించాలో?" ఆ విధంగా తిట్టేసేవాడనమాట. అంటే అంత భయంతో ఆయనకి ఎంత కావాలో మనస్తత్వంతో అంతే వడ్డించేవాళ్ళు. అంతే తీసుకునేవాళ్ళు. ఆ విధంగా మన పరిస్థితి ఎలా ఉండాలంటే ఓ ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు మనకు ఫంక్షన్‌కి పిలిచిన వ్యక్తికి కానీ, లేకుంటే ఆ క్యాటరింగ్ చేస్తున్నటువంటి హెడ్‌కి కానీ పిలిచి చెప్పాలి. నాయనా ఇలా చూసుకోమ్మా, ఇది వేస్ట్ చేయకూడదు. ఆ! ఇది ఈ విధంగా ఉంది. ఇట్లా వడ్డించుకోవాలి. వాళ్ళు గమనం పెట్టడం లేదు. పిల్లవాడికి ఎంత వడ్డించాలి, పెద్దవాళ్ళకి ఎంత వడ్డించాలి, ముసలోళ్ళకి ఎంత వడ్డించాలి అనేటువంటిది వాళ్ళకి కొంచెం నేర్పించు. మీ క్యాటరింగ్‌లోనూ అది కూడా ఒక శిక్షణ ఉండాలి అనేటువంటిది ఒక్కరు కాదు, ఒక 10 మంది చెప్తే ఖచ్చితంగా వాడు పాటిస్తాడు. అదే జరుగుతుంది. సో, ఆ విధంగా మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి. మనం ఏమనుకుంటామంటే, మనం చెప్తే ఎవరు వింటారులే అనేసి అనుకుంటాము. కానీ, జరిగేది జరుగుతూనే ఉంటుంది. మనం ఎప్పుడైతే సహకరిస్తామో, మనం ఎప్పుడైతే బయటపడతామో, ప్రకృతి కూడా దానికి హెల్ప్ చేస్తుంది. ఒకరి మాట, 2 మాటలు, ఇద్దరిదో, ముగ్గురిదో కాదు. ఓ 10 మంది చెప్పినారంటే వాళ్ళు ఫాలో కావాల్సిందే కదా! సో, ఆ విధంగా మన వంతు పని మనం చేయాలి. మాట్లాడతాను నేను కొన్ని. సార్ నమస్తే సార్. చెప్పండి. నమస్తేనమ్మా. నమస్తే అండి. నమస్తేనమ్మా. మీరన్నట్టు ఈ రోజుల్లో అసలు చక్కగా ఆ కాలంలో కుర్చీలు వేసి శుభ్రంగా విస్తరాకులు వేసి నీళ్లు జల్లి పెట్టేవారు భోజనాలు. ఇప్పుడు ఏంటి పళ్ళాలు పెట్టుకొని వెళ్ళి మనం అడుక్కొని తింటే తప్ప తినలేని దుస్థితి అనమాట. అటు అవును మరి. తినలేము ఇటు అడుక్కోలేము. అప్పటికి ఇప్పటికి దీనికి మీరు చెప్పింది 100% చాలా అండి నిజంగా. ఉమ్, నిజమేనమ్మా. ఇప్పుడు ఏమైతుంది పరిస్థితి? మన పాటికి మనం ఉంటున్నాం. దాన్ని అది దృష్టికి తీసుకెళ్తున్నామా? తర్వాత మన ఇంట్లో ఫంక్షన్ జరిగింది. మనం వేరే విధంగా చేద్దాము. ఇవన్నీ గమనంలో పెట్టుకొని అనేసి మీరు భయపడతారనమాట. ఏంటి? వాళ్ళు ఏమనుకుంటారో ఏమో? ఆ పెళ్లి వాళ్ళు ఏమనుకుంటారో ఏమో? వీళ్ళకి ఇంత మాత్రం తాహత లేదా? సో, ఈ విధంగా అనుకుంటారనే భయం ప్రతి ఒక్కరిలో ఉంది. ఏమి ఇప్పుడు 50 పదార్థాలకు మనం ఖర్చు పెట్టేటువంటి డబ్బులు హాఫ్ అమౌంట్ తోటి చక్కగా మంచి రుచికరంగా గోడంబి, పిస్తా, బాదాము ఇవన్నీ బాగా వేసి మంచి పదార్థాలు ఒక 4 తయారు చేసి మీరు ఒక గరిటె వడ్డిస్తే నాకు ఇంకొంచెం వడ్డించండి అనేటువంటి రావాలి వాళ్ళు. ఆ విధంగా మీరు తయారు చేస్తే ఖచ్చితంగా అయ్యో సింపుల్‌గా ఉందమ్మా ఇవన్నీ ఎందుకు ఇవన్నీ. ఈ చాట్స్ వాళ్ళకని, వీళ్ళకని, వాళ్ళకని, ఆ క్లాసులని ఎంతండి? ఎంత వేస్ట్ మెటీరియల్ వెళ్తుంది. టక్కున అలాగే కొట్టి వెళ్తుంది. హ్మ్. అలాగే పాతకాలంలో అంటే గిన్నెలు తోముకోవాలంటే కొబ్బరి పీచు వెనకాతల పీచు తీసుకుని చక్కగా బూడిద వేసి గిన్నెలు తోముకునేవారు. మీరు ఇందాక అవును. చెప్పారు అంత సబీనా అవన్నీ ఇప్పుడు వచ్చి ఖరీదులు ఖర్చులు పెంచుతున్నాయి. ఒంటిని ఆ! కూడా మనకి దుఃఖ పెట్టుకుంటున్నాం. అలాగే ఖర్చులకు చక్కగా వెనకాడడం లేదు ఈరోజు. ఆ ఖర్చులకు ఈరోజు వెనకాడడం లేదు. ఎందుకంటే లేదండి. విపరీతమైన డబ్బొస్తా ఉంది. ప్రతి ఒక్కరి దానివల్ల ఇంట్లో కూడా సాఫ్ట్‌వేర్ సగం మీరు ఇంజినీర్‌లే. అన్నది కరెక్టే సార్. పొల్యూషన్ అయిపోతుంది. రోడ్డు మీదకి వెళ్తే శబ్ద కాలుష్యము, వాయు కాలుష్యము అన్నీని ఇంకా ఒకటి కాదు రెండు కాదు. అవే మన హ్మ్. జబ్బులకి నాంది. మీరన్నట్టే డాక్టర్ దగ్గరికి ఇంకా వెళ్ళి రోగం చెప్పము.
అప్పుడే ఈ టెస్టులు ఆ టెస్టులు రాయించేయండి చెప్పేయండి అంటే ముందు ఇక్కడ వణికిపోయి సగం జబ్బు వచ్చేస్తుంది మనకి. మేడం సార్ ఏమంటున్నారంటే ఆ జ్ఞానము మనం తీసుకొని మనం కూడా ఆ, నలుగురికి పంచాలి. అవును, అదే ఆ విన్నాను వాళ్ళకు విన్నాను. కూడా దాని తాలూకు జ్ఞానాన్ని చెప్తే వాళ్ళు కూడా ఉమ్. మెల్లిమెల్లిగా తగ్గిస్తారు. ఇవన్నీ ఆ మెల్లమెల్లగా దారిలోకి వస్తాయని అదే చెప్తున్నారు. అదే విన్నాను, మనమే కాదు అందరికీ కూడా అది మనం చెప్పాలి అంటున్నారు. అది ఒకళ్ళిద్దరు కాదు, ఓ 10 మంది చెప్తే వాళ్ళు వింటారు అని. థ్యాంక్స్ అలా అమ్మా. ఉమ్, నడిచి మరి అది. ఉమ్. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఇంకెవరికైనా ఏమైనా సార్ చెప్పిన టాపిక్ పైన ఏమైనా డౌట్స్ ఉన్నా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. చాలా బాగా చెప్తారు. రవికుమార్ సార్ ఓకే. మాట్లాడండి. ఒక చివరిగా ఒక 2 టిప్స్ చెప్తాను. ఇప్పుడు మనం నిద్రపోతూ ఉంటాం కదా, నిద్రపోయేటప్పుడు డార్క్‌నెస్ ఉండాలి. మనం లైట్‌లేసుకొని నిద్రపోకూడదు. ఈవెన్ జీరో లైట్ అంటాం కదా, అది కూడా తప్పే. ఒక చిన్న టార్చ్ పక్కలో పెట్టుకోవాలి. అవసరమైనప్పుడు టార్చ్ వేసుకొని బయటికి రావాలి. లైట్‌లో వేసుకోవాలి. అంతేగాని జీరో లైట్ అని ఏ మనం పని చేస్తూ ఏదో ఇప్పుడున్న సాఫ్ట్‌వేర్ ఇంజినియర్స్ పని చేస్తూ అట్లా అలసటగా నిద్రపోయిపోతే ఆ లైట్లు అలాగే ఉంటాయి. అప్పుడు ఏం జరుగుతుంది అనంటే, మన మెదడులో ఉన్నటువంటి పెనియల్ గ్లాండ్ నుంచి మెలటోనిన్ అనేటువంటి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. విచ్ ఈస్ గుడ్ ఫర్ యువర్ ఐస్. మన కంటికి చాలా ఉపయోగపడేటువంటి హార్మోన్ అనమాట. మనం ఎప్పుడైతే లైట్లు వేసుకుంటామో ఆటోమేటిక్గా దానికి సూచన వస్తుంది. ఇంకా వెలుతురుంది కాబట్టి వీళ్ళు పని చేసుకుంటున్నారు. నా పని ఇప్పుడే స్టార్ట్ కాలేదు. నా పని స్టార్ట్ కావాలనేసి అంటే వాళ్ళు నిద్రపోవాలి. వాళ్ళు నిద్రపోవాలనేసి అంటే జీరో లైట్స్ ఉంటే అప్పుడు నేను వీళ్ళు నిద్రపోతున్నారని గమనించుకొని ఆ హార్మోన్ రిలీజ్ చేస్తాననేసి ఆ పినల్ గ్లాండ్కు ఆటోమేటిక్ సెన్సేషన్ ఉంటుందన్నమాట. ఆ విధంగా. అంటే ఏమి, ఇప్పుడు కొన్ని డోర్స్ చూడండి, మనం మాల్స్ దగ్గర ఇటువంటి దగ్గర వెళ్తే లేటెస్ట్‌వి మనం అక్కడ వస్తున్నాము అనేసంటే అవి తెరుచుకుంటాయి. మనం లోపలికి వెళ్ళిపోయామంటే మూసుకుంటాయి. ఆ విధంగా మన యొక్క డార్క్‌నెస్‌లోన మన పీనియల్ గ్లాండ్ పనిచేస్తూ మెలటానిన్ అనేటువంటి ఒక హార్మోన్‌ను రిలీజ్ చేసి మన కంటికి కావాల్సినటువంటి పదార్థాన్ని ప్రొడ్యూస్ చేసిస్తుంది. కాబట్టి మనం గమనించుకోవాలి. వీలైతే మనం ఒక చిన్న చార్జ్ లైట్ లాంటిది మన పక్కన పెట్టుకొని అవసరం అనుకున్నప్పుడు అది వేసుకొని కిందికి దిగి లైట్లు వేసుకొని చేసుకోవాలి. ఓకే. ఇక ఇంకొకటి, మనకు ఈ నిద్ర రాకపోవటము, గురకలు ఎక్కువగా ఉండటము, ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారు? మెడిసిన్‌కి వెళ్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఏవేవో చేస్తారు. ఏం అవసరం లేదు. సింపుల్‌గా నాకు కాల్ చేయండి. లేదంటే మీరు దొరికితే ఆవు నెయ్యి. ఏది ఆవు నెయ్యి? నందిని, విజయ దేశీ నెయ్యి కాదు. దేశీ ఆవుని. మనకు నాటి ఆవు అంటే ఏమి? మన దేశీ ఆవు ఏదైతే ఉందో గమనించుకునేది ఎట్లా ఈరోజు? దేశీ ఆవు అనేసంటే మనకు దాని తలపైన, మొండెం పైన, శరీరం పైన హంప్ ఉంటుంది కదా! మూపురం అని అంటాం మనం. ఆ మూపురం ఉంటే మన జాతి అది. ఆ మూపురం లేనటువంటిది మన జాతి కాదు. అది అసలు ఆవు కాదు. అది ఒక పశువు అంతే. ఎందుకు తయారు చేశారు? మిల్క్ మెషిన్. అదైతే 10 లీటర్లు ఇస్తుంది. ఇదైతే హాఫ్ లీటర్ టు 1 లీటర్ ఇస్తుంది. అందుకని తయారు చేశారు. ఏ విధంగా తయారు చేశారు? హ్మ్. ఏ విధంగా తయారు చేశారు? మనకు ఉన్నటువంటి ప్రాణుల్లోన ఎక్కువ సంతానం కలిగి ఉండేది ఏది? ఒక్క కాన్పులోనే సుమారు 10, 12 పిల్లలను కనేటువంటి ప్రాణి ఏది? బిగ్ పంది. బిగ్ పంది. పంది. మనకు హిమాలయాస్ దగ్గరికి వెళ్తే ఏనుగు లాంటి జంతువు ఒకటి ఉంటుంది, యాక్ అనేసి. ఆ యాక్ జీన్సు, ఈ పంది జీన్సు, మన యొక్క ఆవు జీన్సు, ఈ 3 కలిపి ఒక స్పెర్మ్ తయారు చేసి ఇంజెక్ట్ చేస్తే మనకు ఈ జెర్సీ అనేటువంటి ప్రాణి పుట్టిందనమాట. మరి యాక్‌ని ఎందుకు తీసుకున్నారు జీన్స్? ఇది గొడ్డుదైపోయింది. దీన్ని పాలు. కషాయఖానకు పంపించాలి. ఎంతొస్తుంది మన ఆవు? 200 కేజీలు రావచ్చు, 300 కేజీలు రావచ్చు. ఇదైతే 800, 900 కేజీలు వస్తుంది. అంటే దాన్ని కషాయఖానకు పంపించేటప్పుడు కూడా డబ్బు సంపాదించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఫారినర్స్, వేరే కంట్రీ వాళ్ళు ఇటువంటి ఆవును ప్రొడ్యూస్ చేశారనమాట.
వాళ్ళ ఉద్దేశం ఏంటి? భారతీయ సాంప్రదాయము అనేటువంటిది, భారతీయులు ఇంత విజ్ఞానవంతులు కావటానికి కారణము ఒకటే విద్య, గురుకుల విద్య, తర్వాత ఆవు. ఈ రెండింటిని నాశనం చేస్తే అయిపోయింది, వాళ్ళు నాశనం అవుతారు. ఆ ఉద్దేశంతోన మెకాలే అనేటువంటి వాడు బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సర్వే చేసి మన గురుకుల విద్యను నాశనం చేశాడు, మన ఆవును నాశనం చేశాడు. అప్పటి నుంచే ఈ జెర్సీ అనేటువంటి ఆవు ముఖ్యంగా కర్ణాటకలో ఎక్కువ ఉన్నాయండి. ఆ? ఇంకా వేరే ప్రాంతాల్లో కూడా ఉన్నాయి, అయితే మన ఆంధ్రాలో తక్కువ ఉన్నాయి. భగవంతుడి దయతో వాటిని ఇంకా పెంపొందించుకోవాలి. అవి అమృతం అండి. మరి కృష్ణుడు తాగేటప్పుడు, పాలు తాగేటప్పుడు, పెరుగు తినేటప్పుడు, వెన్న తినేటప్పుడు ఈ ఆవులు ఉన్నాయా? లేదు. లక్షణమైనటువంటి మన కామధేనువులు ఉన్నాయన్నమాట. ఆ కామధేనువుల పాలు అర్ధ లీటర్ కాదు, అర చెంచా అయినా కూడా అది అమృతమే. కానీ ఇవి మిల్క్ మిషన్ మాదిరిగా వైట్ లిక్విడ్, ఇది పాలు కాదు. మనకు ఈరోజు ఏం జరుగుతోంది? శ్వేత విప్లవం అనేటువంటి ఒక నానుడితోటి విపరీతమైనటువంటి పాలు ఉద్భవం చేయాలనేటువంటి ఉద్దేశంతో గేదె పాలు, ఆవు పాలు, ఇంకేవేవి దొరికితే ఆ పాలన్నీ తీసుకొని వచ్చి డైరీలో పోసేసి డైరీ నుంచి కెమికల్స్ కలుపుతూ, అంటే ఏంటి? ప్రిజర్వేటివ్స్, పాలు చిక్కదనం ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా ఇదే ఒక పెద్ద సబ్జెక్టు, ఒక హాఫ్ అన్ అవర్ చెప్పొచ్చు అనమాట ఆవు గురించి, తర్వాత డైరీస్ గురించి. సో ఈ విధంగా వచ్చినటువంటి పాలతో ఏం ఉపయోగం లేదు. కాబట్టి మన దేశీయ ఆవుతో తయారైనటువంటి నెయ్యి ఒక చుక్క ఈ ముక్కులో, ఈ రంధ్రంలో వేసుకుంటే జస్ట్ ఫ్లాట్గా పడుకొని 3 రోజుల్లో గురక తగ్గిపోతుంది, నిద్ర తగ్గిపోతుంది. మీరు అటువంటి నెయ్యి మీరు సంపాదించుకోలేము అని అంటే నాకు కాల్ చేయండి, నా ఖర్చుతో మీకు పార్సల్ పంపిస్తాను. చిన్న ఒక ఇంత ట్యూబ్ వస్తుంది, ఆ ట్యూబు మీకు సహజమైనటువంటి పరిస్థితి ఏంటి? నెయ్యి గడ్డగట్టిపోతుంది. మళ్ళీ గడ్డగడితే మళ్ళీ పొయ్యి మీద పెడితే ప్లాస్టిక్ది కదా, కరిగిపోతుంది. అందుకని ఏం చేయాలి? ఒక చిన్న కప్పులో వేడి నీళ్ళు తీసుకొని ఆ వేడి నీళ్ళలో పెట్టండి, కరిగిపోతుంది. మళ్ళీ తర్వాత ఫ్లాట్గా పడుకొని ఒక చుక్క ఇక్కడ, ఒక చుక్క ఇక్కడ వేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ లేయొద్దండి, మళ్ళీ పీల్చొద్దండి, అట్లా కూడా చేయకూడదు. జస్ట్ ఊరికి అట్లా ఫ్లాట్గా ఒక 2 నిమిషాలు ఉంటే అది ఎక్కడెక్కడ ఏమేం పని చేయాలనో చేసుకుంటుంది. తర్వాత హ్యాపీగా ఉండొచ్చు. 3 రోజుల్లో మీకు క్లియర్ అవుతుంది. నాకు చాలా ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి, నేను ఆ సేవ నేను చేస్తూనే ఉంటాను. మీకు ఎవరికి కావాలన్నా కూడా మీరు సంపాదించుకోగలిగితే నాటి ఆవు అంటే దేశీ ఆవు మాత్రమే ఉండాలి, దాంతోనే తయారై ఉండాలి. అది కూడా ఎట్లా? మనకి ఈరోజు అన్ని ఫాస్ట్ కదా, మిగడ వస్తుంది, మిగడ తీసేస్తాం, పెరుగులో మిగడ వస్తుంది, తీసేస్తాం, హ్యాపీగా వండేస్తాం, నెయ్యి వస్తుంది. అది కాదు, పెరుగు చేసి మజ్జిగ చిలికేటప్పుడు వచ్చినటువంటి వెన్నతో తయారైనటువంటి నెయ్యి శ్రేష్టమైనది. దానికి ఔషధీయ గుణాలు ఉంటాయి, కానీ మీరు ఫాస్ట్గా చేసినటువంటి దానికి ఔషధీయ గుణాలు ఉండదు. నెయ్యి అని పదార్థం వస్తుంది అంతే, కానీ ఔషధీయ గుణాలు వాటిలో ఉండవు. సో ఆ విధంగా మీకు ఎవరికైనా దొరికితే ఆ విధంగా ఇంట్లో తయారు చేసుకోండి, లేదంటే నాకు ఫోన్ చేస్తే నాకు నంబర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, లేదంటే ఇప్పుడు రాసుకుంటానంటే రాసుకోండి. 944 944 02 02 53 53 729 729. ఇంకోసారి చెక్ చేసుకోండి. 944 02 53 729. ఇంకో నంబర్ కూడా నోట్ చేసుకోండి. 79 89 25 0744. ఇంగ్లీష్లో చెప్తాను, 7989257044. ఓకే. ఇప్పుడు నా గురించి ఏంటంటే, నేను ఆదోని నివాసిని, అంటే ఆంధ్ర. నేను 30 ఏళ్ళు యాజ్ ఏ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసి 2006లో రిటైర్ అయినాను.
2008 నుంచి మన ఈ పిఎస్ఎస్ఎంలో ఉంటున్నాను. ప్రజెంట్గా మన బెంగళూరులో ఉంటున్నాను నా కూతురుతో పాటు. అయితే శనివారము ఆదివారము పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ బెంగళూరు అనేసి ఉంది కదా, అక్కడ ఇంగ్లీషు, హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో వాళ్ళకు నచ్చిన భాషలో మెడిటేషన్ గురించి చెప్తూ ఉంటాను. ఇక మండే టు ఫ్రైడే సిటీలో సుమారు 60 సెంటర్స్ ఉన్నాయి. 60 సెంటర్స్లో ఎవరికి కావాలంటే వాళ్లకు నేను వెళ్ళి ధ్యానం గురించి, ఆహారపు అలవాట్లు, జీవనశైలి గురించి చెప్తూ ఉంటాను. మీకు కూడా మీ ఊర్లోన ఒక 10 మంది గ్రూప్ అయినా కూడా మీకు చేసుకోగలిగితే ఆఫ్లైన్లో అంటే అక్కడికి వచ్చి ఫిజికల్గా నేను క్లాస్ ఇస్తాను. అది కూడా ఏమి మీ ఒక్క పైసా తీసుకుని నేను నా యొక్క వచ్చినటువంటి పెన్షన్లో నేను ఖర్చు పెట్టుకొని నేను వస్తాను. ఓకే, ఇదంతా నా యొక్క సేవ. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ నాకు సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి థ్యాంక్ యూ సార్, మహావతార్ థ్యాంక్ యూ సార్ ఫౌండేషన్ వారికి సుబ్రహ్మణ్యం గారు. థ్యాంక్ యూ మహావతార్ ఫౌండేషన్ వారికి, మరి మన ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, మన యొక్క మహావతార్ ఫౌండేషన్ ప్రేక్షకులకు అందరికీ నా హృదయపూర్వక ప్రణామం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. చాలా చక్కటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా చాలా చక్కగా సమాధానం ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే చాలా జ్ఞానాన్ని ఇచ్చారు మాకు, అందులోంచి కూడా టిప్స్ కూడా చెప్పారు. చాలా బాగుంది సార్. ఇంకా థ్యాంక్ యూ సార్. దిలీప్ కుమార్ సార్, మీరేమైనా మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకున్నారు. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఒక 5 నిమిషాలు ధ్యానం చేసుకొని మాస్టర్స్ క్లోజ్ ఓకే. చేసి. అందరూ కాళ్ళు 2 క్రాస్ చేసుకొని వేళ్ళల్లో వేళ్ళు వేసుకొని కళ్ళజోడు ఉంటే తీసి పక్కన పెట్టండి. స్థిర సుఖాసనంలో కూర్చోండి మాస్టర్స్. కళ్ళు 2 మూసుకోండి. నిరంతరంగా సహజంగా సరళంగా జరిగే శ్వాసని మాత్రమే గమనిస్తాం. ఎటువంటి ప్రాణాయామం చేయొద్దు. ఎటువంటి రూపము, ఎటువంటి నామము, ఎటువంటి జపము, ఎటువంటి మంత్రము లేదు మాస్టర్స్. సహజమైన సరళమైన శ్వాసని మాత్రమే గమనిస్తాం. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచనల వెంట పోరాదు. ఆలోచనలు కట్ చేస్తూ మరలా శ్వాస మీద ధ్యాస పెట్టండి. అలా ఆలోచనలు కట్ చేస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనం శ్వాస లోపలికి ఎలా వెళ్తుందో, బయటికి ఎలా వస్తుందో అలా గమనించినప్పుడు మనం మరింత శూన్యంలోకి చేరుకునే అవకాశం ఉంటుంది. అలా శూన్యంలోకి వెళ్తూ ఉన్నప్పుడు మన బ్రహ్మానందం గుండా విశ్వమయ ప్రాణశక్తి మనలో ఉన్న ప్రాణనాడుల గుండా ప్రవేశిస్తుంది. విశ్వమయ ప్రాణశక్తి మనం తీసుకున్నప్పుడు మన ప్రాణనాడుల్లో ఏవైనా సరికాని ఆలోచనలు, బాధలు, భయాలు, ఆలోచనలకు సంబంధించిన బ్లాకులు ఏవి ఉన్నా కూడా అవన్నీ కూడా ఆ విశ్వమయ ప్రాణశక్తి తాటికి అవన్నీ క్లియర్ అయ్యి వెళ్ళిపోతాయి మాస్టర్స్. ఎటువంటి అనారోగ్యం ఉన్నా కూడా అది కూడా క్లియర్ అవుతుంది. శ్వాసకు శ్వాసకు మధ్య గ్యాప్ ఏర్పడుతుంది మాస్టర్స్. శ్వాస తీసుకున్నప్పుడు, శ్వాస వదిలేటప్పుడు ఆ రెండింటి మధ్యలో కూడా గ్యాప్ ఏర్పడుతుంది. దాన్ని కూడా గమనించగలరు. అందుకే శ్వాసని గమనించండి. శ్వాస ద్వారం మీద ధ్యాస ద్వారా మాస్టర్స్ నిరంతరం ఆలోచనలు కట్ చేస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టాలన్న ఎరుకతో ధ్యానం చేయండి. ఎరుకను కోల్పోవద్దు. మనం ఇంతవరకు తీసుకున్న జ్ఞానాన్ని
ఇలా మనలో నిక్షిప్తం చేసుకోవచ్చు మాస్టర్స్. మనసు శూన్యం చేసుకుంటే మనం మనిషి కాదు, శరీరం కాదు. మనం ఎవరంటే ఆత్మ అనే స్థితిలో ధ్యానం చేయండి. విశ్వం ప్రాణశక్తి వల్ల ఎంతో ఎనర్జీ వస్తుంది. శరీరం తేలికగా అవ్వడం, ఊగినట్టు అవ్వడం, పెరుగుతున్నట్టుగా అనిపించడం, ఇవన్నీ వస్తుంటాయి. ఏమి చెయ్యొద్దు, గమనించండి అంత. దేనినైనా కూడా ధ్యానంలో వచ్చిందని ఆలోచనలు కూడా కంట్రోల్ చేయొద్దు మాస్టర్స్. ఆలోచన వచ్చినప్పుడు ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నాను అనే ఎరుకలో ఉండి కట్ చేస్తూ శ్వాస అనేది ధ్యాస పెట్టండి. లాస్ట్ 1 minute మాస్టర్స్, ఎవరి కళ్ళు తెరవద్దు. శ్వాసని గమనించండి. శ్వాస లోపలికి ఎలా వస్తుంది, బయటికి ఎలా వెళ్తుంది. లాస్ట్ 30 seconds మాస్టర్స్. మెల్లగా మన బాహ్య స్థితిలోకి వద్దాము. మెల్లగా మన 2 అరచేతులు విడదీస్తూ 2 కళ్ళ పైన పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. 2 అరచేతులను చిరునవ్వుతో చూసుకోండి మాస్టర్స్. ఇంత మంచి ధ్యానానికి ప్రకృతి సహకరించినందుకు ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందాము. థ్యాంక్ యూ మాస్టర్స్. మళ్ళీ 11 గంటల క్లాస్లో కలుసుకుందాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.